హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్రస్తుతం మనము కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్నాం. నంద్యాల తెలుసు కదా, ఇప్పుడు రాష్ట్రం అంతా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. కారణం ఏంటో మీ అందరికీ తెలిసిందే. నంద్యాల అనేది రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం ఒక దేశ ప్రధానితో పాటు ఒక దేశ రాష్ట్రపతిని కూడా అందించిన నేల ఇది. ఇలాంటి నేలపై జరుగుతున్న ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్నే మార్చేయనుంది. అయితే ఇక్కడి నుండి తలపడుతున్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల నేతలు అమీతుమీ తేల్చుకోవడానికి బస్తీ మే సవాల్ అంటూ సిద్ధమైపోయారు. అయితే ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారు మాత్రము 600 సరే నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఎవరు ఎన్ని చేసినా కూడా ఈ ఉప ఎన్నిక మొత్తం కూడా భూమా ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్న విధంగానే కొనసాగుతోంది. ఇప్పటికే భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న భూమా అఖిలప్రియ గారు ఈ ఎన్నిక తనకు ప్రతిష్టాత్మకమని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయాలకే దూరం అయిపోతానని అసలుకి ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. అయితే ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికను ఎలా గెలవబోతున్నారు, అసలు వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలు ఏంటి, ఆ అస్త్రాలను ఎలా వాడబోతున్నారు అన్న వివరాలను ప్రస్తుతం మనము నంద్యాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న భూమా బ్రహ్మానందరెడ్డి గారి సోదరి అయిన రాష్ట్ర మంత్రి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారిన భూమా అఖిలప్రియ గారి నుంచి తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి. కొద్దిగా ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నిన్నటి నుంచి వేగం పుంజుకున్నట్లుంది నంద్యాలలో ఎన్నికల జోరు మేడం. ఉంటుంది కదండి, తప్పకుండా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా రెండు పార్టీస్ ఎవరివి చేయాల్సిన వాళ్ళు చేస్తుంది. అండ్ దానికన్నా ముందు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే ఎన్నికల కోడ్ వస్తే అవన్నీ ఆగిపోతాయి. సో ఎన్నికల కోడ్ రాకముందు అన్ని గ్రౌండ్ చేసేసేయాలి, ఇమీడియట్గా వర్క్స్ స్టార్ట్ అయిపోవాలని చెప్పి తొందరగా మేము అందరం కూడా ఉన్నాము. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్లు అందరికీ అక్షింతలు పైన కాదు, ప్రజల్లోకి వెళ్ళండి, మనం అభివృద్ధి చేస్తున్నాం, మనకెందుకు ఓటయ్యారు, వెళ్ళి అడగండి అన్న తర్వాతే నిన్నటి నుంచి కూడా అందరూ ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్తున్నట్టున్నారు. ఆయన నిన్న చెప్పారని కాదండి, యాక్చువల్గా ఏంటంటే నిన్న మంచి రోజు అని చెప్పి నిన్న స్టార్ట్ చేశాము. గతంలో బ్రహ్మానందరెడ్డి గారు ఇంటింటి ప్రచారం ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశారు. 2 మండలాలు కంప్లీట్ చేసేసారు. డోర్ టు డోర్ తిరిగి సమస్యలన్నీ అడిగి తెలుసుకొని ఆ సమస్యలు వెంటనే తీర్చేయడం కూడా, ఈ పనులన్నీ కూడా అయిపోతున్నాయి. టౌన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కూడా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తిరగాలి, మేము మమ్మల్ని చూడాలి అనే ఒక భావనలో కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఉండింది వాళ్ళందరిని కలవడం కూడా. సమస్యలు ఇంకా కొన్ని ఎవరైతే బయటకు వచ్చి చెప్పుకోలేకపోయారో ఆ సమస్యలన్నీ కూడా మా దృష్టికి నిన్న రావడం జరిగాయి. ఓకే, ఈ ఎన్నిక మాత్రము అంటే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి కాదంటగా భూమా ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ఆర్సీపీకి అన్నట్టుగా జరుగుతుందన్నమాట. ఇక్కడంతా కూడా ఫోకస్ భూమా అఖిలప్రియ గారి మీదే ఉంది. ఏం చేయబోతారు, కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు, భూమా ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని కూడా తీసుకున్నారు, వారి భూమా ఇంటి పేరుని ఎలా నిలబెట్టబోతున్నారు అనే విధంగానే కొనసాగుతుంది. ఇదంతా కూడా మీకు ఒత్తిడికి గురి చేస్తుంటుంది. ఈ పరిస్థితి అంతా కూడా, ఈ ఒత్తిడిని ఎలా అధిగమించి ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు, అసలుకి మీరు ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఒకటంది ఒత్తిడి అని నేను అనుకోవట్లేదు, కానీ నా బాధ్యత ఇది. ఎందుకంటే ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరు నన్ను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్పింది లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హామీ తీసుకోమని చెప్పింది లేదు. నేను సరే నాన్న చనిపోయారు కదా, నేను కూడా కొన్ని విషయాలు మొండిగా వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని నా పని ఏదో నేను చేసుకోండొచ్చు. ఇలా కాకుండా ఏదైతే హామీ భూమా నాగిరెడ్డి గారు చివరి వరకు పోరాడి కష్టపడి పనిచేశారో ఆ హామీలను నెరవేర్చకపోతే కూతురుగా నేను ఉండి కూడా వేసిన అనుకున్నా. సో తప్పకుండా నేను భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టాలా, గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఏవైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ తీర్చాలి. మరి ఒక నమ్మకం అనేది క్యాడర్కి నేను ఇవ్వాల్సింది అని ఒక ఆలోచనతో కూడా నేను డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తాయని చెప్పారో నాకు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం అనేది వచ్చింది. ఎందుకంటే ఆయన అడిగినవి కూడా
ప్రజలకి సంబంధించిందే. 13,000 మందికి ఇల్లు, రోడ్ వైడనింగ్, మరి ఏవైతే తాగునీటి సమస్య ఉందో ఇవి తీర్చండి నా కోసం అని చెప్పి చివరిగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. సో ఆ కోరికలు తీర్చడానికి ఈరోజు పార్టీ కానీ మేము కానీ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. సో ప్రజలకు కూడా అర్థమైంది, అభివృద్ధి కార్యక్రమాలు భూమా నాగిరెడ్డి గారు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా వాళ్ళకి మేము మద్దతు ఇవ్వాలనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా ప్రజలు తీసుకోవడం జరిగింది. ఓకే, మీరు చెప్తున్నది బాగుంది మేడం. భూమా నాగిరెడ్డి గారు చెప్పిన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అది ప్రజలు కూడా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు మద్దతు ఇవ్వాలనేసి. అది ఓకే, దాన్ని స్వీకరించవచ్చు ఎవరైనా కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇంత వేగంగా జరగాలంటే భూమా నాగిరెడ్డి గారి మరణమే శరణ్యమైందా? భూమా నాగిరెడ్డి గారు నంద్యాలలో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కార్యక్రమాలు చేయాలని అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసాము, ముఖ్యమంత్రి గారిని కలిసాము. అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. మేము ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వచ్చామో భూమా నాగిరెడ్డి గారు ఎందుకు మరి మా మదర్ చనిపోయిన తర్వాత నా రాజకీయాలు చాలా డిఫరెంట్గా చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రజల్లోనే ఉండడము, ప్రజా సమస్యల గురించి మాట్లాడడము. ఒక టైంలో మాకు ఎట్లా అనిపించింది అంటే మేము కూర్చున్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ సమస్యల గురించి నంద్యాలలో జరిగే సమస్యల గురించే మాట్లాడేవాళ్ళు. సో మేము కూడా అర్థమైంది ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడు ప్రజా సమస్యలు తీర్చడానికి అని. మీరు చెప్పినట్టుగా కూడా చాలా సందర్భాలు ఆయన కార్యక్రమాలు చేయాలని ఇవి ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిందే యాక్చువల్గా అయితే. కానీ అప్పుడున్న నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ప్రతి అడుగులో అడ్డుపడుకుంటూ వచ్చి ఆయనని ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చి ఒక సంతకం పెట్టాలంటే కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో ఏదైనా పని చేయాలంటే చైర్మన్ వాళ్ళ మనిషి సంతకాలు పెట్టరు, అజెండా మూవ్ చేయరు. అట్లా ప్రతి ఒక్క చిన్న కూడా ఇబ్బందులు పట్టుకుంటూ వచ్చి ఆ రోజు రోడ్ వైడనింగ్ గురించి టాపిక్ వచ్చినప్పుడే ఆ గొడవ జరిగింది మున్సిపాలిటీలో. రోడ్ వైడనింగ్ జరగాలని అజెండాలో పెట్టి దాని గురించి డిస్కషన్ పెట్టినప్పుడు నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు ఆమె లేచి వెళ్ళిపోతున్నందుకు అప్పుడు ఆ గొడవ స్టార్ట్ చేసింది. అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు కానీ ఏదైనా సమస్యలు డిస్కషన్ వచ్చినప్పుడు కానీ దాన్ని కంప్లీట్ చేయరు, మధ్యలో ఆపేసేవాళ్ళు. ఇట్లా ఇబ్బందులు పెడుతూ వచ్చారు ప్రతి ఒక్క స్టేజ్లో. సో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినా కూడా వీళ్ళు అడ్డుపడడంతో ఆగిపోవాల్సి వచ్చింది. అంతెందుకండి, మేము పార్టీకి వచ్చిన తర్వాత 10,000 మందికి పెన్షన్ రాని వాళ్ళకి, ఈ 10 సంవత్సరాల నుంచి పెన్షన్ రేషన్ కార్డులు రాని వాళ్ళకి ఒకేసారి 10,000 మందికి పెన్షన్ రేషన్ కార్డులు తెచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి, మీకు ఇన్ని సంవత్సరాలు మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయారు, ఇప్పుడు నేను చూసుకుంటాను మిమ్మల్ని అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి పెద్ద స్థాయిలో వాళ్ళకి పెన్షన్ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకి ఒక తృప్తి, ప్రజలకి నేను చేస్తున్నాను అదొక తృప్తి కంటిన్యూ కావాలి నాకు, వీళ్ళ ఆనందంలోనే నేను శోభా నాగిరెడ్డిని చూసుకుంటానని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కష్టపడి పనిచేయడం కూడా జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్న టైంలో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తాయా రావా అని తెలియదు. అప్పట్లో నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినప్పుడు నెక్స్ట్ డేనే వెళ్ళి మాట్లాడాను. అప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలీదు, శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మారుతారా అని తెలియదు, టికెట్ ఎవరికి ఇవ్వాలని డిస్కషన్ రాలేదు, పోటీ వస్తుందా రాదా తెలియదు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు మీ నాన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, నేను చివరిగా వచ్చి నాకు చెప్పాడు ఆయన కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పి అప్పుడు అసెంబ్లీలో మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే, మీరు చెప్తున్నారు మేడం చంద్రబాబు నాయుడు గారు అన్నారనేసి. ఓకే, ఇప్పుడు అన్నట్టున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ విధంగా స్పందించారు. నాన్నగారు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, అసలు ఆయనకు చనిపోవాల్సినంత బాధ ఎందుకు కలిగింది అన్నది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది, ఏం పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు. అంటే నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడము, గంటల తరపు సీఎం అపాయింట్మెంట్ వెయిట్ చేయడము, ఒకవేళ కలిసి మాట్లాడిన సంతృప్తికరంగా లేకపోవడము, ఆ బాధ. అంటే సీనియర్ పొలిటీషియన్ నాన్నగారు, అంటే కర్నూలు జిల్లా అంటే అందరికి వచ్చేది భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ గుర్తుకొస్తుందట. అలాంటి భూమా నాగిరెడ్డి తన సన్నిహితుల దగ్గర ఈ పరిస్థితి వచ్చింది, మనం గంటలు వేచి చూడాలి, మనకు సరైన సమాధానం రాలేదు అక్కడ నుంచి, అంటే ఆయన డెవలప్మెంట్ చేయాలి, ఆయన డెవలప్మెంట్కి నిదర్శనమే ఫ్లైఓవర్ మనకు కనిపిస్తూనే ఉంది. అది ఇంకా చేయాలి, ఆ వేగం లేదు అనే ఉద్దేశంతో ఆయన చాలా మదన పడుతూనే ఆ బాధతోనే గుండె నొప్పితో చనిపోయారనేది ఒక ఇది, అది వైరల్ అయింది, ప్రతిపక్షాలు కూడా ఆరోపించి అంతైంది. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారి యొక్క వేదనను, ఆయన అభ్యర్థనను అంత వేగంగా స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు
ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేనికి తారకం? రాజకీయ అవసరాల కోసం అంటారా? అంటే ఇక్కడ ఓడిపోతే ఇది వేరే సంకేతాలకు దారి తీస్తుందనే ఒక భయం అంటారా? ఒకటండి, భూమా నాగిరెడ్డి గారు మేము పార్టీ మారిన తర్వాత, గతంలో కూడా మేము 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. భూమా నాగిరెడ్డి గారు ఎటువంటి వ్యక్తో, ఎటువంటి క్యారెక్టర్ ఉందో ఆయనకి, ఆయన వెనుక ఎంత పెద్ద క్యాడర్ ఉందో, ఎంత పెద్ద స్ట్రెంగ్త్ ఉందో ముఖ్యమంత్రి గారికి తెలుసు, మిగతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి పెద్దలకి తెలుసు. ఈరోజు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా భూమా కుటుంబం అంటే ఒక మంచి పేరు కానీ ఒక ఇది ఉంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇంపార్టెన్స్ భూమా నాగిరెడ్డి గారికి నిజంగా అంటే మీరు ఆశ్చర్యపోతారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే భూమా నాగిరెడ్డి గారి మీద ఒక నమ్మకము, ఒక ఈ వ్యక్తికి ఒక పని అప్పచెప్తే కంపల్సరీ కరెక్ట్గా చేస్తారు అనేది కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు, జిల్లాలో ఉన్న మిగతా పెద్దలందరికీ తెలుసు. భూమా నాగిరెడ్డికి ఇంపార్టెన్స్ అనేది అది అసలు ప్రాబ్లమే కాదు. ఆయన ఎక్కడికి పోయినా ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన చార్మ్ కానీ అది ఇది కానీ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లీడర్ అనేవాడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అండ్ ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా ఆయనకి లాయల్గా పనిచేశారు అని. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా మేము పార్టీ మారేటప్పుడు మేము డిస్కషన్ చేసుకున్నాము. మొత్తం జిల్లాలో ఉన్న కార్యక్రమాలన్నీ నాన్నకి అప్పచెప్పాలని ఒక ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, ఇది బయటికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మేము వెళ్ళిన వెంటనే భూమా నాగిరెడ్డి గారు బయట ఉన్నారని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోపలికి పిలిపించుకుంటారు. ఎప్పుడు కూడా మా నాన్నని వెయిట్ చేయించలేదు. ఒక్కసారి అమరావతిలో వెయిట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారు ఏమనుకోకు నాగిరెడ్డి, సారీ చిన్న పని ఉందంటే ఆ ఒక్క సందర్భంలో జరిగిందిగా మా నాన్న ఏం ఫీల్ కాలేదు. మా నాన్నకి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అభిమానం ఉందండి. ఇట్లా చిన్న చిన్న విషయాలకి ఆయన ఇది గారు. ఇంకోటి ఏంటంటే భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా అయితే పార్టీలోకి వచ్చిన సమయంలోనే శోభా నాగిరెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది. మా మదర్కి ఫాదర్కి ఉన్న రిలేషన్షిప్ అందరికీ తెలిసిందే. ఇద్దరు ఇంకా మా అమ్మ లేకపోతే మా నాన్న ఉండలేడు, మా నాన్న లేకపోతే మా అమ్మ ఉండలేదు. సో మా మదర్ చనిపోయిన తర్వాత నాన్న అందులో నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది, అసలు రాలేకపోయినాడు. ఒక సందర్భంలో అయితే మదర్ చనిపోయిన తర్వాత రోజు ఆమెకి దీపం పెట్టి దండం పెట్టితేనే కానీ పడుకోడు. ఖాళీ టైంలో దొరికితే శోభా నాగిరెడ్డి మా అమ్మ గురించే మాట్లాడేవారు. మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఇమీడియట్గా టాపిక్ మార్చేస్తాం మేము, ఎందుకంటే ఆ లైన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ అందులో నుంచి బయటికి రాలేడు మా నాన్న. సో అంత క్లోజ్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి తిరిగారు, పెళ్లి చేసుకున్నారు, పొలిటికల్ కెరియర్లు కూడా ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు. సో మా నాన్నకి అందులో నుంచి బయటికి రావాలంటే కొంచెం టైం పట్టింది. సో మదర్ చనిపోయిన తర్వాత నాన్న కూడా చాలా మెల్లిమెల్లిగా హెల్త్ కూడా పాడవుతూ వచ్చింది. పాడవుతున్న టైంలో సరే జనాల్లోకి పోతే మంచి కార్యక్రమాలు చేయొచ్చు, ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, నేను డైవర్ట్ అవుతానని అనుకుని జనాల్లోకి వెళ్ళడము, సమస్యలు అడిగి తెలుసుకోవడము, చాలా డెప్త్గా వెళ్ళాడు సమస్యలు కూడా. ఎందుకంటే నంద్యాలలో ఉన్న సమస్యలు ఎక్కడ కూడా ఉండిండవు. స్లమ్ ఏరియా, రోడ్ వైడనింగ్ ప్రాబ్లము, తాగునీటి సమస్య ఉంది. ఆ స్లమ్ ఏరియాకి మనుషులు ఒకరే పడతారు, అంత చిన్న ఇరుకు ప్లేసెస్ ఉంటాయి. సో వాళ్ళకి న్యాయం చేయాలంటే చాలా కష్టం. వాళ్ళకి ఇల్లు కట్టేయాలా, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపించి ఇల్లు కట్టేయాలా, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలా, ఎప్పుడు ఈ ఆలోచనలో ఉండినారు కానీ ఇంకా వేరే ఆలోచన పెట్టుకోలేదు. సో వన్స్ అది అమ్మది అయిపోయిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది కూడా ఎప్పటికెప్పుడు మధ్యలో ఆపుతూ రావడం, ఈయనని సరిగ్గా పనులు ముందుకు పోనీకుండా ఆపడము, ఆయన్ని మెంటల్గా కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడం, ఇవన్నీ ఇదైనా ఆయన. అండ్ ఇది ఒక్కటే కాదండి, ఆయనకు కూడా పర్సనల్గా నేను అనుకోవడము, మా మదర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు మా నాన్నని చూసి నాకు ఎందుకు అనిపించింది, మా నాన్నది కూడా ఏదైనా అవుతుంది త్వరలోనే అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు మా నాన్న అట్లా చూడలేదు. ఒక కైండ్ ఆఫ్ డౌట్, ఒక భయం అనేది మాకు ఉండింది. ఆయన హెల్త్ పాడవుతూ రావడం, దిగాలుగా ఉండడము. సో మదర్ లేకుండా ఫాదర్ ఉంటారని మేము కూడా అనుకోలేదు. సో అట్లనే ఆయన హెల్త్ పాడవుతూ వచ్చింది. ఇంకా అసలు ఎలా ఉండింది అసలుకి మీకు? అమ్మగారు అనుకోకుండా రోడ్డు ప్రమాదంతో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి వస్తూ రోడ్డు ప్రమాదంలో వచ్చిన ఆ బాధను మర్చిపోకముందే, ఆ బాధనంతా ఇంకా గుండెల్లో అడ్జస్ట్ అవుతున్నప్పటికే నాన్నగారు ఉన్న ఫలంగా చనిపోవడము, ఇవన్నీ కూడా
మీ కుటుంబానికి అసలు ఇది తీరని లోటు అనమాట. ఇద్దరు భూమా ఫ్యామిలీ అంటేనే రాజకీయాలకు భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారు. శోభా నాగిరెడ్డి గారితోనే సగం అయిపోయింది అనుకున్నారు అంత. ఎందుకంటే ఆ వాక్చాతుర్యము, ఇది కానీ, ఆ రాజకీయ ఎత్తుడు కానీ, ఆ ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ కానీ తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదంట. ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. చిన్న వయసు మీదంతా కూడా, మీ ఆలనా పాలన చూసేవారు కూడా. ఇప్పుడు మీదే చిన్న వయసు ఉంటే మీ తర్వాత తమ్ముడు, చెల్లి, ఇంతటి బరువు బాధ్యతలు మీరు మోయాల్సి వచ్చింది. ఈ బాధ అంతా మీకు ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం? మదర్ చనిపోయినప్పుడు అసలు మేము ఆ పరిస్థితి నిజంగా అంటే శత్రువు కూడా రాకూడదని అనుకున్నాము. మా మదర్ చనిపోవడము ఫ్యామిలీ అంతా ఇంకా కొలాప్స్ అయిన స్టేజ్కి వచ్చాము. ఎప్పుడైతే మేము ప్రచారం స్టార్ట్ చేసామో, మదర్ చనిపోయిన తర్వాత 2 డేస్కి మేము జనాల్లోకి వెళ్ళాము, ప్రచారం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు అసలు మైక్ పట్టుకొని మాట్లాడేది కూడా వచ్చేది కాదు. ఫస్ట్ టైం మేము అంత సీరియస్ రాజకీయాలు చేయడం కానీ. సో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రజలకి మా మదర్ ఎంత ఎవరిని టచ్ చేసినా కూడా మీ అమ్మ నాకు పని చేసింది, మీ అమ్మ నాకు ఉద్యోగం ఇప్పించింది, మీ అమ్మ నాకు రోడ్లు ఇప్పించింది. సో ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ వ్యక్తిని ఓటేయమని అడిగినా కూడా అసలు నేను ఏడ్చడం, వాళ్ళు ఫస్ట్ ఏడ్చడం స్టార్ట్ చేశారు. సో ఒక ఎమోషనల్ బాండ్ అనేది నాకు ఆ టైంలో ఆలగడ్డతో ఏర్పడింది. అదేవిధంగా మదర్ చనిపోయిన తర్వాత నేను అందులో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. కొన్ని నెలలు పట్టింది నాకు రాజకీయం కొత్త. అసలు ఎవరు ఏంటనేది నాకు లీడర్లు ఇక్కడ తెలియదు. అసలు గ్రామాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎందుకు, గ్రామాల పేర్లు కూడా నాకు తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో నేను ఆలగడ్డ ఎమ్మెల్యేకి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా మా నాన్న అయినాడు. మా నాన్నతోనే నేను రాజకీయం నాకు చేయబట్టుకొని నాకు రాజకీయం నేర్పించింది మా నాన్న. అంటే ఎట్లా చేయాలా, ఏంది, ఎట్లా ఉంటుంది, ఆయన స్టైల్ ఆఫ్ వర్కే నేను అడాప్ట్ చేసేసుకున్నా. సో మదర్ కన్నా నాకు ఫాదర్ని చూసి నేను ఎక్కువ రాజకీయాలు నేర్చుకోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మదర్ చనిపోయిన తర్వాత నేను చాలా నెలలు బయటికి రాకపోవడము, ఇంట్లో రూమ్లో కూర్చోవడం, ఎటువంటి పరిస్థితి ఉన్నింది. నాన్న చనిపోయిన వెంటనే నేను బయటికి రావడం జరిగింది. ఎందుకంటే నాన్న చనిపోయిన తర్వాత క్యాడర్ అనేది చాలా ఒక కైండ్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి భయం పుట్టింది. సో ఎప్పుడైతే నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి లీడర్షిప్ ఇంకా ఉంటుంది, మీకు క్యాడర్ భయపడాల్సిన అవసరం లేదు, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నా వెంట మీరు ఉండండి, మా కుటుంబం ఉంటుంది అనే ఒక భరోసా ఇవ్వడంతో క్యాడర్ కూడా ఇంతవరకు ఏ ఒక్కరు కూడా డిస్టర్బ్ కాకుండా ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యారు. సో అటువంటి మా నాన్న ఎప్పుడో ఒక మాట అనేవాడు, మన కుటుంబంలో ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే ఇంకొక కొత్త లీడర్ పుడతారు అని. మా పెద్దనాన్న భూమా వీరశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు, మా మదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు, మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయారు. ప్రజలతో ఉన్నప్పుడే, ప్రజా సమస్యలు తీరుస్తున్నప్పుడే, ప్రజల గురించి ఆలోచిస్తున్నప్పుడే వీళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది. సో నిజంగా మాకు చాలా గర్వంగా ఉంటుంది, ఇటువంటి ఫ్యామిలీలో మేము వచ్చినాము, దీన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా బలంగా చేయాలని ఒక గట్టి నిర్ణయం మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకోవడం జరిగింది. మీరు చెప్పినట్టుగా మేము చిన్న ఏజ్లో రావడము, మరి నాన్న చనిపోయిన తర్వాత నాకు మంత్రి పదవి రావడం అనేది కూడా బాధ్యత పెరిగింది. కానీ ఎక్కడ కూడా నా బాధ్యతలు నేను పక్కన పెట్టేసి వేరే లైన్లోకి వెళ్ళట్లేదు. ఈరోజు టూరిజం నాకు మినిస్ట్రీ ఇచ్చినందుకు దానికి నేను న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను, స్టడీ చేస్తున్నాను, కొన్ని దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. ఈ బై ఎలక్షన్ రావడంతో కొంచెం నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాను. అదేవిధంగా తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా నన్ను పెట్టడం జరిగింది. అవి కూడా కొద్ది వరకు నేను చేయగలిగాను. మళ్ళీ ఎలక్షన్స్ రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఆలగడ్డ కూడా ఉంది, ఆలగడ్డ కూడా నేను పక్కన పెట్టలేను, అది నాకు మస్ట్, నేను చేయాలి అది. ఎందుకంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే ఆలగడ్డతో, కాబట్టి 2 విధాలుగా న్యాయం చేయాలి. ఈరోజు మేము రాజకీయ అనుభవం ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక రీజన్తో నేను రాజకీయాలకి రావడం జరిగింది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అంటే భూమా రాజకీయ వారసురాలిగా మీరు ఉన్నారు ఇప్పుడు, అంటే పూర్తి స్థాయిలో వారి పేరును నిలబెట్టగల వారు మీరేనా? ఇక మీ వారసులుగా ఇంకోరు వచ్చే అవకాశం, అంటే భూమా వారసులు అంటే భూమా క్యాడర్ మొత్తం వస్తుందండి. ఎందుకంటే ఈరోజు ఆయన పేరు నిలబెట్టేది కేవలం మేము మాత్రమే కాదు, ఆయన పిల్లలుగా మేము మాత్రమే కాదు, ఆయన అన్న పిల్లలుగా మా అన్న వాళ్ళు, అక్క వాళ్ళే కాకుండా ఈరోజు క్యాడర్ మొత్తం కూడా భూమా వారసులే. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కాపాడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని స్ట్రాంగ్గా పెడుతున్నారు, ముందు పెట్టి మీరు ముందుండండి,
మేము మీకు అండగా ఉంటాం, మీ నాన్న లేకపోయినా మేము చూసుకుంటామని చెప్పి ఈరోజు వాళ్ళు ఇచ్చే ధైర్యం చూస్తుంటే నిజంగా అంటే నేను ఇంత గట్టిగా నిలబడుతున్నా అంటే దానికి కారణం వాళ్ళే. వాళ్ళు సపోర్ట్ లేకపోయింటే మాత్రం ఇంత ధైర్యంగా నేను ముందుకు వచ్చి నంద్యాల బై ఎలక్షన్ చేసే స్థాయికి నేను వస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు ఈ ఉప ఎన్నిక టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అంటే మధ్యలో రాయలసీమ పరిరక్షణ సమితి పోటీ చేస్తానని చెప్తుంది కూడా ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ అనే విధంగా జరుగుతుంది. కానీ ప్రజల్లో మాత్రము ఇది భూమా ఫ్యామిలీకే చూస్తుంది. ఇంకోటి ఏమంటే మీరు భూమా ఫ్యామిలీ నుంచి అందరూ కూడా భూమా అఖిలప్రియ గారి సోదరైన ఐ థింక్ భూమా మౌనిక ఆవిడ బరిలో ఉంటుంది అనుకున్నారు, కానీ రాలేదు. ఎందుకంటే ప్రజల్లో ఒక్కటే థింకింగ్, భూమా ఫ్యామిలీ అంటే భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభమ్మ గారు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలతో వాళ్ళు అంతా మమేకమైపోయారనమాట. అంటే మీ పెద్దనాన్న వీరశేఖర రెడ్డి గారు కొంతకాలం మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండడము, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండడంతో వీళ్ళే తర్వాత అఖిలప్రియ గారు, ఇక్కడ మౌనిక గారు ఇలా వచ్చింది. అయితే భూమా వారసురాలిగా మౌనిక గారినే బరిలోకి దింపి ఉండింటే ఈ ఉప ఎన్నికలో మీకు మరింత బలం వచ్చేది అనేది ఒక భావన ఉంది. ఎందుకు అలా చేయలేకపోయారు? ఒకటండి, భూమా నాగిరెడ్డి గారి గురించి, భూమా కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు అందరికీ బాగా తెలిసిన విషయము, భూమా అంటేనే ఉమ్మడి కుటుంబం. ఈరోజు బ్రదర్స్ అందరు కూడా చనిపోవడంతో భూమా నాగిరెడ్డి గారు ఆ గతంలో పిల్లలందరినీ తీసుకున్న బాధ్యత నాది, ఆస్తులు కావాలంటే మీరు పంచుకోండి, పిల్లలు నాకు అప్పచెప్పండి. అప్పుడు మా దగ్గర ఒక పైసా కూడా లేదు, ఏ బిజినెస్ లేవు, ఎటువంటి ఇది లేదు. మన పెద్దనాన్నలు అందరూ చనిపోయిన తర్వాత అప్పులు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఆ టైంలో మీరు కావాలంటే ఉన్న ఆస్తులని మీరు తీసేసుకోండి, అప్పులు పిల్లలు నాకు అప్పచెప్పండి, పిల్లల్ని చూసుకున్న బాధ్యత నాదని చెప్పి ఆ రోజు మా నాన్న డెసిషన్ తీసుకున్నాడు. ఎప్పుడైతే మా నాన్న డెసిషన్ తీసుకున్నాడో పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకొని మా మదర్ కూడా వాళ్ళందరినీ కూడా మాతో సమానంగా, మాకన్నా కొన్ని విషయాలు మాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చి పెంచడం జరిగింది. ఈరోజు మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అంటే మేము మొత్తం అందరి పేర్లు చెప్పేవాళ్ళం. అంటే అంత ప్రేమ అభిమానంతో మేము పెరిగాము. సో ఎక్కడ కూడా మా బ్రదరు, మా కజిన్స్ ఎవరు కూడా ఈరోజు మాకు సమానమే, ఎవరు కూడా ఒక తక్కువ ఒక ఎక్కువ కాదు. భూమా శేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్కి ఇవ్వలేదు టికెట్, మా ఫాదర్కి ఇచ్చారు, భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చారు. సో భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఇవ్వడము న్యాయం అనేది మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా భూమా మౌనిక కానీ, భూమా విఖ్యాత్ కానీ, భూమా బ్రహ్మానందరెడ్డి కానీ, మిగతా అక్కలు అన్నలు అందరూ కూడా భూమా వారసులే. ఎందుకంటే ఈరోజు మేమందరం కూర్చొని ఉమ్మడి కుటుంబం, నాకు ఫ్యామిలీలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా దగ్గరికి వచ్చి కూర్చొని నాకు సపోర్ట్ ఇస్తారు. సో నేను అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందరూ నా మీద ఒక నమ్మకం ఉంది, డెసిషన్స్ కరెక్ట్ తీసుకుంటాను ఒక నమ్మకం కూడా అందరికీ ఉంది. ఈరోజు మా నాన్న ఉంటే కూడా ఇదే డెసిషన్ తీసుకుంటారనే ఒక నమ్మకం అనేది నాకుంది. అందుకే ఈ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మౌనిక దగ్గరికి వస్తే నా చెల్లి రాజకీయాలంటే ఇంట్రెస్ట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మా ఇంట్లో ఉన్న విఖ్యాత్ కానీ మిగతా అందరికీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మేము పుట్టి పెరిగిందే రాజకీయ కుటుంబము. సో వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు కంపల్సరీగా మా నాన్న చనిపోయిన తర్వాత అది టికెట్ వాళ్ళ నాన్నకు సంబంధించిందే, భూమా వీరశేఖర్ రెడ్డి గారి టికెటే అది. సో మళ్ళీ అది ఆ టికెట్ వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో తప్పేముంది? ఈరోజు నేను ఒకవేళ నా చెల్లికి ఇస్తే దానికి ఇంకా చాలా విమర్శలు వస్తాయి నా ఫ్యామిలీ మెంబర్స్లోనే. వాళ్ళకంటూ ఒక నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు పెద్దనాన్న పిల్లలు నేను పట్టించుకోవాలని పేరు తప్పకుండా వస్తుందా లేదా? అంటే భూమా ఫ్యామిలీకి ఇక్కడ ఒక ట్రేడ్ మార్క్, పేటెంట్ హక్కులు సాధించి పెట్టింది భూమా నాగిరెడ్డి అండ్ భూమా శోభమ్మ గారు అంటారు కదా, ఆ ఉద్దేశంతో ప్రజల్లో ఒక ఇది చొచ్చుకుపోయిందనమాట. అంటే భూమా ఫ్యామిలీ అంటే నాగిరెడ్డి గారు, శోభమ్మ గారు అంతే, అంతకుమించి వేరే లేదనమాట. ఇలాంటి ఒక ట్రేడ్ మార్క్ను సృష్టించిన తర్వాత అందులో మౌనిక గారికి ఇంట్రెస్ట్, గతంలోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆమె టికెట్ ఇచ్చిన పోటీ చేసే పరిస్థితి ఉండింది. ఇలాంటి పరిస్థితి ఆమెకి ఇచ్చింటే మరింత బలము, వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడనో, చల్లనీళ్ళకు వేడి నీళ్ళు తోడనో ఉండేది కదా. తప్పకుండా అది కూడా మేము కన్సిడర్ చేసాము. కానీ ఎప్పుడైతే సీరియస్గా మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు చెల్లి కూడా ముందుకు, ఇప్పుడు నేను బలవంతం పెట్టే అంత ఏజ్ కాదు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని అన్న అయితే కరెక్ట్ ఉంటుంది, నీకు ఫ్యూచర్లో ట్రావెల్ చేయడానికి కానీ ఇంకోటి కానీ అన్నైతే బెటరు, నేను తమ్ముడిని చూసుకుంటే ఫ్యామిలీని నేను బర్డెన్స్ నేను చూసుకుంటాను, నేను వెనకలు ఉండి నేను నడిపిస్తానని చెప్పి చెల్లి ముందుకు రాకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, నాకు చెల్లికి 2 years డిఫరెన్స్ అంతే, నాకన్నా 2 years చిన్న, నాకన్నా 2 years పెద్ద మా అన్న.
సో అందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి నాన్న చనిపోయిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మాకు ఇంకా బాగా పెరిగాయి. ఫ్యామిలీ బర్డెన్ ఒకటి, ఫైనాన్షియల్ది ఒకటి చూసుకోవాలా, తమ్ముడిది చూసుకోవాలా, క్యాడర్ ఆలగడ్డ క్యాడర్ని చూసుకోవాలి, ఇప్పుడు నంద్యాల ప్రజల్ని చూసుకోవాలా. సో ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఇది సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. చాలామంది నాకు చెల్లికి పెట్టాలని చూశారు, చెల్లిని డైవర్ట్ చేయాలని చూశారు, చాలా మధ్యలో చాలా జరిగాయి. కానీ ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా మేము ఒకే స్టాండ్ మీద రాగలిగామంటే దానికి వాళ్ళ పెంపకమే కారణం. భవిష్యత్తులో భూమా మౌనిక గారిని రాజకీయ అరంగేట్రం చేయించే అవకాశం ఏమైనా ఉందంటారు? మళ్ళీ తప్పకుండా అవకాశం వస్తే తప్పకుండా, దాంట్లో తప్పేం లేదు. మా ప్రజలకి మంచి చేయాలని మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకా వస్తే మంచిదే కదా, ఇంకా చాలా మంది ప్రజలకి మేము మంచి చేయగలుగుతాము. ఆల్రెడీ మీ సోదరుడు ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారంటే మీ పెద్దనాన్న కుమారుడు, ఇప్పుడు మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు, ఇంకా మీరు ఉన్నారు, ఇంకా ముచ్చటగా మూడో వ్యక్తిగా మౌనిక గారికి వచ్చే అవకాశం ఉంది. ముగ్గురే కాదండి, 4-5 మంది లైన్లో ఉన్నారు. అంటే జిల్లాలో నియోజకవర్గాలు మీ కుటుంబానికి సరిపోతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా అని కదండి, ఎందుకంటే ఈరోజు ఇంకా కోయిలకుంట్ల కానీ, నంద్యాల కానీ, ఆలగడ్డ కానీ ఈరోజు అందరికీ మా కుటుంబం తెలిసిందే. సో ప్రజలకి మంచి చేయాలనుకుంటాం, కానీ మాకు పదవులు రావాలా, ఎమ్మెల్యేలు కావాలా అనేది మా ఏజ్ అంతా మేము కోరుకునేవి ఇవేమున్నాయి. ఏమంటే ఈ పరిస్థితి వల్ల మేము రావాల్సి వచ్చిందే కానీ, లేకపోతే అసలు పాలిటిక్స్ మేము పిల్లలు మమ్మల్ని తీసుకురావాలనే ఉద్దేశం కూడా మా పేరెంట్స్కి ఎప్పుడూ లేకుండా. ఓకే మేడం, అంటే భూమా వారసులుగా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా భూమా అఖిలప్రియ గారికి ఉన్నంత చొరవ, స్వేచ్ఛ, మాట తీరు, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే తత్వం బ్రహ్మానందరెడ్డి గారిలో లేదు. ఆయన మృదు స్వభావి, అంటే చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. అంటే ఎవరైనా వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడలేడు, ఎక్కువగా కలుపుగోరుతనం లేదు. కానీ ఎవరైనా వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడేంత ఓపిక తీరిక కూడా ఆయనకు లేదు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎలా గెలవగలుగుతాడు అనేది ఒక సందేహం ఉంది. అది ఎలా సాధ్యమంటారు? భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు నా గురించి కూడా ఇలాగే అన్నారు, ఇప్పుడు నా గురించి డిఫరెంట్గా అంటున్నారు. అది కంపల్సరీగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మార్పు అనేది వస్తుంది. భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఆయన ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లో పాలిటిక్స్ చూసుకున్నారు. అమ్మ ఎలక్షన్స్ కానీ, నాన్న ఎలక్షన్స్లో టైంలో కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో కార్యకర్తలు ఏజెంట్గా కూర్చోవడం కానీ, లేకపోతే జనరల్ ఏజెంట్గా మొత్తం తిరగడం కానీ, ఎక్కడైనా గొడవలు జరిగితే వెళ్ళడం కానీ, ఇవన్నీ మేము అందరం చేసినందే. ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు డైరెక్ట్ పాలిటిక్స్ భూమా నాగిరెడ్డి గారు లేకుండా, శోభా నాగిరెడ్డి గారు లేకుండా సొంతంగా రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెము ఎక్కడైనా గ్యాప్ అనేది ఉంటుంది. కానీ కొత్త, మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలకి కొత్త. కేవలం భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు, మంచి చేయాలా, వీళ్ళ కుటుంబంకి నేను ఉండాలా, చెల్లికి వీళ్ళకి నేను ఉండాను అనే ఒక మంచి ఆలోచనతో మా అన్న ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా ఈరోజు మీ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో భూమా బ్రహ్మానందరెడ్డి గారి గురించి, తప్పకుండా నెక్స్ట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు రివర్స్గా మీరే మాట్లాడతారు. లేదు, ఆ చొరవ లేదు అంటే ఎవరైనా మాట్లాడించినా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు అంటున్నారు. అంటే దానికి ఇంకా మీరు ట్రైన్ చేయట్లేదు, అన్నయ్య ఇలా ఉండాలి ఇలా ఉండాలని? నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదండి, నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదు. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బ్లడ్లో ఉంది అది. సో ఒకరు చెప్తే కాదు కదా, అది ఆటోమేటిక్గా టైంకి రావాల్సిన టైంకి వచ్చేస్తుంది. అది ఏమంటే కూర్చోమని చెప్పడము, అది పలకరించడం అనేది తప్పకుండా అది ఎక్కడ చిన్న ఎవరో మా గురించి తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు అనే మాటలే. కానీ భూమా బ్రహ్మానందరెడ్డి గారు లీడర్లందరినీ కూడా కలుపుకొని చాలా బాగా పోతున్నారు. ఇప్పుడు నంద్యాలలో 80% లీడర్లందరూ పేర్లతో సహా అన్న పిలిచే స్థాయికి వచ్చాడు. సో అందరినీ కూడా బాగా పలకరిస్తున్నాడు. ఏ టైంకి ఫోన్ చేసి చిన్న సమస్య చెప్పినా అటెండ్ అవుతున్నాడు. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా రాజకీయాలకి కొత్త అవ్వడంతో అక్కడ ఇక్కడ పాత లీడర్ని గుర్తుపట్టకపోవచ్చే కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా వచ్చే రోజులు వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయే మనస్తత్వం అన్నది. అంటే భూమా బ్రహ్మానందరెడ్డి గారు జగత్ డైరీ ఎండీగా కొనసాగుతున్నారు. అంటే ఆ జగత్ డైరీ మీద ఏదో కేసులు, అలినేషన్ కేసెస్ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్సీపీ అస్త్రాలుగా మార్చుకునే అవకాశం ఉంది. ఇంతవరకు జగత్ డైరీ మీద ఒక కేసు కూడా లేదు. చాలా చక్కగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇది పెట్టాలి, మా మదర్కి ఇటువంటి ఫీల్డ్స్ చాలా ఇంట్రెస్ట్. డైరీ పెట్టాలని, ఫామ్ పెట్టాలని, బఫెలోస్ మాకు 300 బఫెలోస్ ఉన్నాయి, డైరీ పెట్టాలా, మిల్క్ సప్లై చేయాలి. ఇది
మా మదర్కి ఒక ఆలోచన వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. మా మదర్కి రాగానే మా ఫాదర్ పెట్టేద్దామని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, జగత్ డైరీ అని. సో తమ్ముడి మీద పేరు మీద పెట్టినప్పుడు కంపల్సరీ అన్న అయితేనే బాగా చూసుకోగలుగుతాడు అని చెప్పేసి అన్నని పెట్టి, అన్న చాలా చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది. పెట్టి కూడా 3.5 years అయింది. సో ఇప్పటికి మాకు 20,000 liters per day సప్లై జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా హైదరాబాద్లో కూడా మేము సప్లై చేసే పరిస్థితి ఈరోజు వస్తుందంటే కేవలం ఆ బ్రాండ్ ఒకటి, తర్వాత క్వాలిటీ అనేది నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఎక్కడ కూడా కెమికల్ ఇది వాడకుండా ఓన్లీ ప్యూర్ బఫెలో మిల్క్ అనేది మేము సప్లై చేస్తున్నాం. చాలా చక్కగా రెస్పాన్స్ వస్తుంది. నంద్యాల, కర్నూలు, చుట్టుపక్కల ఏరియాలు, గుంటకల్ ఇటువంటి ఏరియాల్లో కూడా మేము సప్లై చేస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్ వరకు తెలంగాణ కూడా వెళ్ళిపోతున్నారా? తప్పకుండా. ఎన్నికల సందర్భంగా నంద్యాల ప్రజలకు ఉచితంగా పాల ప్యాకెట్ ఏమన్నా పెడుతున్నారు కార్యక్రమం? పాల ప్యాకెట్లు ఆల్రెడీ సప్లై చేయడం. ఎన్నికలు అయిపోయేంత వరకు పాల ప్యాకెట్లకు బిల్లులు లేవు అనేసి ఏమన్నా కార్యక్రమం? లేదు, బిజినెస్ ఇదే, దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే మేము బై ప్రోడక్ట్స్ అని ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కూడా. మంచి క్వాలిటీ ఉందని ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాము. దీన్ని సస్టైన్ చేసుకుంటూ దీని క్వాలిటీ పెంచుకుంటూ పోయి ప్రజలకి మంచి సర్వీస్ అందగలిగితే బాగుంటుంది. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమైనది ఇరు పార్టీలకు. ఈ నేపథ్యంలో మీరు చూస్తే ఒక ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల్లో గెలిస్తే అది పార్టీ బాధ్యతగా సమిష్టిగా భావిస్తాం, అందరూ కలిసి గెలిపించాం. ఒకవేళ మీ సోదరుడు అంటే మీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ సోదరుడైన బ్రహ్మానంద రెడ్డి ఉరిపితే ఆ బాధ్యత నేనొక్కటే తీసుకుంటాను, రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని అసలు ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ అంటే ఆ గట్స్ కూడా కావాలి. అది భూమా కుటుంబానికే చెల్లింది. ఆ గట్స్ కూడా కావాలి. ఎందుకంటే నేను కొంతకాలం మీద మీరు రాజకీయాలకు వచ్చిన కొంతకాలం ఆ స్థాయిలో ఇచ్చారు కదా, అంత పెద్దగా ఛాలెంజ్ చేశారు. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? అసలుకి ప్రజల నుంచి మీకు అంత ఆదరణ ఉందని మీరు భావిస్తున్నారు అసలుకి? ఒకటండి, నేను అంత ధైర్యంగా చెప్పడానికి కారణము ఒకటి, నాకు పదవుల మీద లేకపోతే ఏదో పదవిలో పెట్టుకొని నేను ముందుకు వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మా మదర్ చనిపోయిన తర్వాత, ఫాదర్ చనిపోయిన తర్వాత నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం జరిగింది. ఆ ఒక్క ఆలోచన తప్పే కానీ నేను మంత్రినా, నేను ఎమ్మెల్యేనా, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎమ్మెల్యేగా ఉంటాను అనేది ఆలోచన నాకు లేదు. ప్రజలకి మంచి చేస్తాను, దానికోసమే వచ్చాను కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే లీడర్ ఎట్లా అవుతారండి? నేను మా భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని పెట్టించి నేను కంపల్సరీ మా బ్రదర్ అయితే చేస్తాడు అని చెప్పి అందరిని ఒప్పించి మా బ్రదర్ని నేను ముందుకు తీసుకురావడం జరిగింది. గెలుపోవటంలో సర్వసాధారణము, జరగడానికి జరిగితే నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? తప్పేముందండి, ఇప్పుడు భయపడే వాళ్ళు లీడర్గా పనికిరారు. నేను చేయలేను, నేను మాట ఇచ్చినా కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఓడిపోతే ఏంటి నేను ఆలోచనంత వరకు రాలేదు. ఒకటి, భూమా కుటుంబం పైన నమ్మకంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు ఈరోజు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు పెరిగాయి. తప్పకుండా పెద్ద మెజారిటీ తోటి మేము గెలుస్తామనే నమ్మకం ఈరోజు నాకు కలిగింది, పార్టీకి కూడా కలిగింది. పెద్ద మెజారిటీ అంటే ఎంత మేడం? అది మెజారిటీ నంబర్ ఇంకా నేను చెప్పకూడదు, కానీ మంచి మెజారిటీ వస్తుంది. ఎవరు కూడా ఊహించని మంచి మెజారిటీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్కి రాబోతుంది. ఎందుకంటే ఒకటి, భూమా కుటుంబం గారి పైన ఉన్న నమ్మకం ఒకటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు అయితేమి, ఈరోజు మొత్తం క్యాబినెట్ అంతా వచ్చి కూర్చొని నంద్యాల కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. భూమా కుటుంబంకి అండగా మేము ఉంటామని చెప్పి నాకు సపోర్టింగ్గా ఈరోజు అందరూ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అంటే రాజకీయ నాయకుల మాటలు నీటి ముట్టలు ఉంటున్నారు, వాళ్ళ ఛాలెంజ్లు కూడా అలాగే ఉంటాయి. అఖిలప్రియ గారి ఛాలెంజ్ కూడా అలాగే మిగిలిపోతుంది. ఎందుకంటే ఐ థింక్ 2011-12 ఆ సంవత్సరాల్లో కడప ఉప ఎన్నిక జరిగింది, ఎంపీకి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుంచి బరిలోకి దిగారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. అంటే అక్కడ డిఎల్ రవీంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన ఎంపీ అభ్యర్థి కూడా పోటీ చేశారు మంత్రిగా ఉంటూనే. ఆ సందర్భంలో ఒకటి అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడిపోతే నా ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డికే రాసి ఇచ్చేస్తా, ఇది నా ఛాలెంజ్ అని అన్నారు. అయితే చివరికి ఆయన డిపాజిట్ కూడా దక్కలేదు. చివరికి వచ్చింది ఏంటి, ఆయన మాట కూడా నిలబెట్టుకోలేదు, ఆస్తులు రాసించలేదు. ఎవరైనా అడిగితే రాజకీయ ఎన్నికలప్పుడు దండిగా చెప్తాం ఇలాంటివన్నీ నిలబెట్టుకుంటామా ఏంటి అన్నారంట. అలాంటి మాటనే అఖిలప్రియ గారి నుంచి చూడొచ్చా నిజంగా? వాళ్ళ సంగతి నాకు తెలియదండి, నిజంగా అది చెప్పేంత వరకు నాకు కూడా తెలీదు. బట్
అది అది పక్కన పెడితే ఈరోజు ఇది మాకు ఒక ఎమోషనల్ ఇది. ఎందుకంటే మదర్ చనిపోయారు, ఫాదర్ చనిపోయారు, వాళ్ళిద్దరికి సంబంధించిన కార్యక్రమం ఇది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన ఒక మాట ఇచ్చాడా అంటే ఆ కార్యకర్తకు కానీ ఆ లీడర్కి కానీ అది ఎన్ని సమస్యలు వచ్చినా, రూలింగ్ పార్టీలో ఉన్న అపోజిషన్లో ఉన్న ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఆయన. కంపల్సరీ ఆయన కూతురుగా నేను కూడా మాట మీద నిలబడతాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. భూమా బ్రహ్మానందరెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎటువంటివండి. ఈరోజు రోడ్డు వైడనింగ్ ప్రజలకి కావాల్సిన కార్యక్రమాలు ఆయన చెప్పినారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో ఎందుకు ఓటు వేయరని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు మెజారిటీ రాదని ఎందుకు అనుకోవాలి? ఈరోజు అవతల వ్యక్తి ఏదైనా మంచి పనులు చేశారు, కార్యక్రమాలు చేశాడని ఏదైనా మీరు చూపించగలిగితే నాకు ఏదైనా డౌట్ రావచ్చు. అటు వాళ్ళు కూడా ఈరోజు 10 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నారు. ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. ఒక పెన్షన్ ఇప్పలేకపోయినారు, ఒక రేషన్ కార్డు ఇప్పలేకపోయినారు, ఒక రోడ్ వేయలేకపోయినారు. నిజంగా అంటే వాళ్ళతో మేము మా భూమా నాగిరెడ్డి గారిని కంపేర్ కూడా చేయలేము. అటువంటి కార్యక్రమాలు భూమా నాగిరెడ్డి గారు చేయాలనుకున్నారు నంద్యాలకి. సో గతంలో కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. క్యాడర్ అంతా అలాగే ఉంది. ఎప్పుడైతే నాన్న నంద్యాలకి వచ్చారో నిజంగా క్యాడర్ అంతా కూడా చాలా సపోర్టింగ్గా ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు ఆయన రూలింగ్ చేసిన మంత్రిగా ఉన్నా కూడా ఈరోజు కేవలం 6 నెలలు భూమా నాగిరెడ్డి గారు వచ్చి కూర్చున్న 6 నెలలకి ప్రజలందరూ కూడా ఆయనకు ఓటేశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన మీద ఎటువంటి నమ్మకం ఉందో. సో ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ చూసి భూమా నాగిరెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు పిల్లలమైన మాకు సపోర్టింగ్గా ఉండాలని ఒక ఆలోచనలో కూడా ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మొత్తము పరిపాలన అమరావతి కాదు నంద్యాల నుంచే జరుగుతోంది అనేది అందరికీ అర్థమవుతుంది. మొత్తం క్యాడర్ అంతా ఇక్కడే ఉంటుంది. అంటే వైసీపీ వాళ్ళు కావచ్చు, అధికార పార్టీ మంత్రులు అందరూ కూడా, లోకేష్ బాబు గారు వచ్చిపోయారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి, మొత్తం పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగుతుంది. అంటే అభివృద్ధి జరుగుతోంది, అంటే ఆగమేఘాల మీద చేస్తున్నారు, అంతే ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఈ ఉప ఎన్నిక సందర్భంగా భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక సందర్భంలోనే చేయాల్సి వచ్చిందంటే ఇదంతా స్వార్థం కోసం కాదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మీరు రోడ్డు వైడనింగ్ అంటున్నారు. ఈ రోడ్డు వైడనింగ్ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీకు మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అదే రోడ్డు వైడనింగ్ వల్ల ఈరోజు చాలామంది షాపులు కోల్పోయి ఇల్లు రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళకు పరిహారం రాకోకుండా, అంటే కేవలం నోటీసులు ఇచ్చారు, అంటే ఇస్తాం పరిహారం అనేది, ఇంకా వాళ్ళ చేతికి అందలేదు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అరే వీళ్ళ ఇది కోసం మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారే అన్నట్టుగా. అంటే ఇదంతా కూడా మీకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారా, మైనస్ అవుతుందని భావిస్తున్నారా? కంపల్సరీ ప్లస్సే అవుతుందండి. ఎందుకంటే రోడ్డు వైడింగ్ అనేది మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కానీ బై ఎలక్షన్స్ ముందు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని రోడ్డు వైడింగ్ జరిగింది ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి రోడ్ వైండింగ్ అనేది ఎంత అవసరమో. గతంలో మీరు భూమా నాగిరెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే మాట వచ్చింది, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఇరుకు రోడ్లు. ఈరోజు మహిళలు బయటికి వెళ్ళి తిరగాలంటే కూడా బయటకు తిరిగే పరిస్థితి లేదు. పందులు, ఆవులు, వెహికల్స్ తిరుగుతుంటాయి. అటువంటి రోడ్డు వైండింగ్ జరగాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి అందరూ పోరాటాలు చేస్తున్నారు. కానీ ఎవరు ఏ లీడర్ కూడా ముందుకు వచ్చి చేయలేకపోయినారు, భయపడ్డారు. ప్రజలు ఎటువంటి రియాక్షన్ వస్తుందని భయపడ్డారు. కానీ భూమా నాగిరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడే చెప్పారు రోడ్ వైడనింగ్ అనేది నేను చేపిస్తాను అని. తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత రోడ్ వైడనింగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు. ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు. కౌన్సిల్లో పెడితే కౌన్సిల్ తీర్మానం రాదు. ఆర్ఎన్బి వీళ్ళు పలకరు, వాళ్ళు పలకరు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి దాన్ని స్టార్ట్ చేయించింది భూమా నాగిరెడ్డి గారు. ఈరోజు రోడ్ వైడనింగ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో, డెఫినెట్గా కొంతమంది బాధపడతారు. కానీ ఆ బాధ ఇప్పుడు టెంపరీ. వాళ్ళందరూ ఇప్పుడు బాధపడినా ఫ్యూచర్లో కంపల్సరీ వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైతే నిజంగా అంటే రోడ్ వైడనింగ్లో ఇవన్నీ పోయాయో వాళ్ళు త్యాగం చేశారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు త్యాగం చేసి ముందుకు వచ్చి ఇవ్వడంతో ఈరోజు ఇది సాధ్యమైంది. వాళ్ళ మేలు నిజంగా అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, మీ అందరికీ న్యాయం జరగకపోతే మా నాన్న ఆత్మ శాంతించదు. మా నాన్న కళ ఇది.
సో ఈ కళని మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన కూడా ఆత్మ శాంతించదు కాబట్టి తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పినాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళకి ఇచ్చేదానికన్నా 2.3% ఎక్కువ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇంకొక 4-5 రోజుల్లో వాళ్ళకి చెక్స్ కానీ వాళ్ళకి అమౌంట్ కానీ వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో టచ్లో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నాము. సో ఎవరికి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రోడ్ వైడింగ్ జరుగుతున్న ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీస్ ముందుకు వస్తాయి. రోడ్ వైడింగ్ వద్దనో లేకపోతే ధర్నాలు చేయడం కానీ ఈరోజు వాళ్ళు కూడా ముందుకు రాలేదు అంటే రోడ్ వైడింగ్ అనేది నంద్యాలకి అవసరం అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఏ ఒక్క స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకు వచ్చి ధర్నాలు కానీ గొడవలు కానీ చేయలేదు. చాలా స్మూత్గా చాలా సంతోషంగా రోడ్ వైడింగ్ జరిగిన స్పాట్లో ముఖ్యమంత్రి గారు 2 గంటలు ఉన్నారు. రోడ్ వైడింగ్ జరుగుతున్నప్పుడు నేను 20 నిమిషాల రోడ్ మొత్తం తిరిగినాను. సో నిజంగా అంటే ప్రజలకు ఇబ్బంది కలిగేదైతే మేము తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళకి న్యాయం చేస్తాము. ఈరోజు అంత ధైర్యంగా ముఖ్యమంత్రి గారు 2 గంటలు అక్కడ రోడ్ వైడింగ్ జరిగే దగ్గర స్పీచ్ ఇచ్చారు. రోడ్ వైడింగ్లో షాప్స్ పోయిన వాళ్ళు వచ్చి దండలేసి ఆయనని అభినందించినారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమాలు కంపల్సరీ జరగాలి, ఎలక్షన్స్ కానీ ఇవన్నీ పక్కన పెట్టి రోడ్ వైడింగ్ జరుగుతూనే మంచిది అని చెప్పి నంద్యాలకు సర్వే చేయించారు. 98% ప్రతి ఒక్కరూ రోడ్ వైడింగ్ కావాలని సర్వేలో తేల్చిన తర్వాతనే రోడ్ వైడింగ్ అనేది జరగడం స్టార్ట్ చేశారు. ఈ వేగము, ఈ నష్టపరిహారాల పంపిణీలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకే ఉంటాయా? ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇదే వేగము ఇదే చొరవ మీలో ఉంటుందా? తప్పకుండా అండి, ఇది కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎక్కడ స్టాప్ కావు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. అటు నంద్యాల, ఆలగడ్డ 2 కార్యక్రమాలు కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. కమ్యూనిస్టులు ముందుకు రాకపోవచ్చు రోడ్ వైడనింగ్ విషయంలో, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆర్పిఎస్ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడైన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు మోసం చేస్తున్నారు, నష్టపరిహారాలు చెల్లించడం లేదు అంటూ దీని మీద ప్రతిపక్షం కూడా మాట్లాడలేకపోతుంది. వాళ్ళకి పసుపు కుంకుమ గాజులు కూడా పంపించడం జరిగింది విద్యార్థి సంఘాల చేత. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంతమంది షాపులు పోయినాయి, ఎవరు నష్టపోయినారు, స్ట్రక్చర్ వాల్యూ ఎంత ఇస్తున్నాము, వాళ్ళు రెంట్కుంటున్నారా ఓనర్సా, కంప్లీట్గా హౌస్ ఎంతమందికి పోయింది, ఈ లిస్ట్ నా దగ్గరకు ఫస్ట్ తీసుకురమ్మని చెప్పండి. నిజంగా అవగాహన లేకుండా ఈరోజు బయట నుంచి, ఈరోజు ఆయన నంద్యాల ఉండే వాళ్ళు కూడా కాదు, ఎక్కడో బయట నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు నష్టపోయినా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పండి, నష్టపరిహారం మేము తప్పకుండా ఇప్పిస్తాము. నోటీసులు అనేది గత 3 నెలలు నోటీసులు ఇచ్చి, ఉమానాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు నోటీసులు ఇచ్చారు, ఆయన చనిపోయిన తర్వాత నోటీసులు ఇచ్చారు. మొన్న మళ్ళీ అందరితో కూర్చొని మీటింగ్ పెట్టి మీకు ఇంత వస్తుంది స్ట్రక్చర్ వాల్యూ, మీకు ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా అటు కన్నబాబు గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఏపీ టిట్కో వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కూడా మీటింగ్లో పెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఆయన ముందుకు వచ్చారు, ఆయనతో పాటు ఎందుకు లేరు? ఎవరైనా వచ్చి ధర్నాలు చేయాలి కదా, ఆయన ముందుకు వచ్చినప్పుడు ఎవరినో కూర్చొని ఆయనతో పాటు ధర్నాలు చేయాలి కదా, ఎవరు లేరు. ఆయన ఎవరినో కర్నూలు నుంచో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు కూర్చొని ప్రెస్లో మాట్లాడుతున్నారే కానీ నిజంగా నంద్యాలలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సమస్య ఏంటనేది. అది దగ్గరగా మేము అందరం చూసాము. ఎవరు కూడా ముందుకు వచ్చి ధర్నాలు కానీ గొడవలు కానీ చేయట్లేదు. అందరు చాలా సాఫీగా ఉంది. రోజు వాళ్ళని కలుస్తున్నాము, వాళ్ళకి భరోసా ఇస్తున్నాము. కంప్లీట్గా ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తున్నాం. సో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు? సో రోడ్ వైడింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా చాలా స్మూత్గా నడుస్తుంది. రాయలసీమ పరిరక్షణ పేరుతో అంటే రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకంతా వివరిస్తూ ఆయన ముందుకు వస్తున్నారు కదా, ఆయన పార్టీ నుంచి రాయలసీమ పరిరక్షణ రాయలసీమకి ఈ విధంగా అన్యాయం జరుగుతోంది, తాగునీటి విషయంలో అయితేనేమి, డెవలప్మెంట్ విషయంలో, విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా అంతా అన్యాయం జరుగుతుందంటూ ఆయన ఎలుగెత్తి చేరుతూ ప్రజల్లోకి వస్తున్నారు. ఇదంతా కూడా ఎన్నికల్లో టీడీపీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఆర్పిఎస్ ఒక మీకు అదే ప్రత్యర్థిగా అంటే కాకపోయినా కూడా దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుందని ఏమన్నా ఫీల్ అవుతున్నారా? లేదండి, నాకు అసలు ఆలోచన లేదు. అసలు శిల్పామోహన్ రెడ్డి గారు గతంలో 10 సంవత్సరాలు ఆయన చేసిన, ఆయన అసలు పోటీయే కాదు మేమంటుంటే ఇది అసలు మేము ఆలోచించాల్సిన అవసరం. శిల్పామోహన్ రెడ్డి గారు మీకు పోటీయే కదా? ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఆయన ఈరోజు కేవలం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రాదనే ఒక ఆలోచనతో పార్టీ మారిన ఆయన ప్రజల గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఎలక్షన్ వస్తే, బై ఎలక్షన్ వస్తే కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, ఎలక్షన్ కోడ్ వస్తే అన్నీ ఆగిపోతాయని తెలిసిన వ్యక్తి ఈరోజు ఎందుకు వెళ్ళినారు? సో అటువంటి వ్యక్తిని మేము పోటీ అనుకోవడం కూడా కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము.
మొత్తం ఇది వన్ సైడ్ అవుతుంది అనుకుంటున్నారా? వార్ వన్ సైడ్ కాదండి, ఇది అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కావాలని అనుకున్న వాళ్ళందరూ ఒక సైడ్కి వచ్చేస్తున్నారు. మాకు ఇంకా చాలు, మేము పడిన అవస్థలు కానీ, మేము పడిన ఇబ్బందులు కానీ, మేము కష్టాలు కానీ, ఇంకా పడినవి నంద్యాల ప్రజలు చాలా అనుకొని అందరూ కూడా ఒక గూటికి చేరుకున్నారు. మాకు అభివృద్ధి కావాలా, మాకు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, వీళ్ళెత్తనే మా గురించి ఆలోచిస్తున్నారు, భూమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మాకు న్యాయం చేయగలుగుతారు, వాళ్ళ మాట మీద వాళ్ళు నిల్చుంటారని చెప్పి ఒక ఆలోచనతో అందరూ ఒక గూటికి చేరుకోవడం జరిగింది. భూమా కుటుంబం నుంచి వచ్చిన మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ముక్కుసూటితనంగా వెళ్తున్నారు. అదే చోరలోనే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి కూడా. అయితే ఈ నేపథ్యంలోనే మీ దగ్గర ఉంటున్నట్టే మీ సీనియర్ అంటే మీ తండ్రి గారు కావచ్చు, మీ అంకుల్ అయిన ఏబి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మీ మామగారైన మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కొద్దిగా మీకు కానీ వాళ్ళ చొరవ వాళ్ళ మాట తీరు అందరితో కూడా మీకు కాస్త ఇబ్బంది అంశంగా పరిణమిస్తుందంటారు. ఈ ఇబ్బందులు మీరు ఎలా అధిగమిస్తారు? ఒకటి, ఇప్పుడు నేను అబ్బాయిని అంటే నా గురించి ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. ఒకటి, నాకు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నిజంగా ఆ బాధల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం నాకు. ఎందుకంటే మా ఫాదర్ నేను ఇంకా మా నాన్నకి ఆయనతోటే నేను ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు, మా నాన్న చెప్తే వినేదాన్ని. సో అంత గారాభంగా అంత ఇదిగా పెరిగినదాన్ని. ఈరోజు సడన్గా కుటుంబ బాధ్యతలు కానీ ఇంకోటి కానీ నా మీద వచ్చి పడినప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నానని చూపించుకోకపోతే ఈరోజు సమాజంలో నేను సర్వే కాలేను. అటు కుటుంబంలో నేను చూసుకోవాలా, అటు రాజకీయాలు చూసుకోవాలా, సీనియర్ మోస్ట్ వాళ్ళతోటి ఉండాలా, అపోజిషన్ లీడర్స్తో నేను కొనుక్కోవాలా. నేను స్ట్రాంగ్గా ఉన్నాననే మెసేజ్ నేను పంపించకపోతే నిజంగా నేను ఈ సమాజంలో ఒక ఆడపిల్ల రాజకీయంగా పైకి రావాలంటే చాలా ఇబ్బందులు పడాలి. సో తప్పకుండా నేను ఒక స్ట్రాంగ్ ఉన్నాను, మా ఫాదర్ లాగా నేను చేయగలుగుతాను. క్యాడర్ కూడా ఈరోజు నేను స్ట్రాంగ్గా లేకపోతే ఆలగడ్డ వాళ్ళు కానీ నంద్యాల వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు. నేను వీక్గా ఉన్నాను, నేను సరెండర్ అవుతున్నానంటే ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయరు. అటువంటి లీడర్లు ఉన్నారు నా దగ్గర. సో తప్పకుండా నేను కొన్ని సందర్భాలు కఠినంగా ఉన్నా కూడా నేను కూడా ఒక ఆడపిల్లని, తప్పకుండా అందరిని కలుపుకొని పోవాలి, అందరు నావాలని ఒక భావనలో నేను ఉన్నాను. స్టార్టింగ్లో కొంచెం అది ఎక్కువ చూపించాల్సి వచ్చింది, ఎందుకంటే నా క్యాడర్ కోసం కానీ నా కుటుంబం కోసం కానీ. అంతేగాని నేను అందరిని పక్కన పెట్టుకుని నేను ఒక్కదాన్నే వెళ్తాననే ఆలోచనలు అయితే నేను లేను. జిల్లాలో కానీ ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, మా మామ ఎస్వి మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఒక టీంలో కూడా చేసుకుంటే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఒకరిని పక్కన పెట్టాలన్న ఆలోచన నాకు లేదు. ఏమంటే స్టార్టింగ్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, క్యాడర్కి చూపించుకోవడానికి, మా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడానికి, నేను పర్సనల్గా నేను స్ట్రాంగ్గా ఉండడానికి నేను కొన్ని కఠినంగా నేను ఉండాల్సి ఉన్నాను. కానీ తప్పకుండా వచ్చే రోజుల్లో ఏ కంప్లైంట్ రాకుండా అందరిని కలుపుకొని పోవాలనే కూడా ఆలోచన ఉన్నాం. అంటే గతంలో తెలంగాణకి ఒక కాంట్రాక్టర్తో మాట్లాడింటే మీ తండ్రి గారు బతుకున్న రోజుల్లో మాట్లాడిన సంబంధించి ఫస్ట్ ఏబి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ నాన్నగారు మాట్లాడడము అదొక అప్పుడు పెద్ద ఒక వైరల్ అయింది. మళ్ళా తర్వాత నంద్యాలకు చెందిన ఒక మైనారిటీ అతనితో కూడా ఏబి సుబ్బారెడ్డి గారు బెదిరిస్తూ మాట్లాడడము ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి దుందుడుకు చర్యలు అంటే ఇవన్నీ ఎందుకంటే మీరు అమ్మా నాన్న లేని తనం వల్ల రాజకీయ పరిణితి కోసము కొంతమంది పెద్దలను మీరు దగ్గర పెట్టుకుని అంటే వాళ్ళ నుంచి రాజకీయ పరిణితి నేర్చుకోవాలని దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళంతా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు అంటున్నారు కదా. అంటే ఇలాంటి తిట్టు ఇవన్నీ కూడా ఎన్నికల్లో మీకు ప్రతిబంధకాలుగా మారుతుంటాయి కదా, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? లేదండి, ఇప్పుడు ప్రజలు కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని తిడుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి అనవసరం అవన్నీ. మాకు కావాల్సింది మాకు చెప్పిన మాటలు, మాకు హామీలు ఇచ్చిన కార్యక్రమాలు, మాకు ఇల్లు కట్టించాలా, మాకు రోడ్ వైడనింగ్ జరగాల, మాకు తాగునీటి సమస్య లేకుండా చేయాలా. ఎవరు ఏం మాట్లాడుకున్నా పక్కన పెట్టేశారు. మాకు అభివృద్ధి ఎవరు చూపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఎవరు? భూమా బ్రహ్మానందరెడ్డి. వాళ్ళతో ఉన్న కుటుంబం ఏంది? భూమా కుటుంబం. ఇది మాత్రమే చూస్తున్నారు. మిగతా అవన్నీ కూడా ఏది హైలైట్ కావట్లేదు. అది మీడియాలో ఒకవేళ వచ్చినా 2-3 రోజులే కానీ దాని తర్వాత కూడా అటువంటివి ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లేదు. కేవలం మాకేం జరుగుతుంది నంద్యాలలో, ఈరోజు రాష్ట్రం మొత్తము నంద్యాలలో ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నీ నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. ప్రజలు ఇక్కడుండే ప్రజలు ఎవరు ఊహించలేదు ఇటువంటి కార్యక్రమాలు నంద్యాలలో ఇంత ఫాస్ట్గా జరుగుతాయని. ప్రతి ఒక్క గ్రామంకి రోడ్డు వస్తుంది, తాగునీటి సమస్య పోతుంది, పందులు పోతున్నాయి. సో ఈ కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారే కానీ మిగతావి కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఇంతవరకు బాగానే ఉన్నాం, మీరు అందరినీ కలుపుకొని పోతున్నాము, అందరి మద్దతు ఉంది మాకు అని అంటున్నారు. అంటే మీ అనుకున్న వారంతా కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీ కుటుంబ విజయం కోసం, బ్రహ్మానందరెడ్డి గారి విజయం కోసం ఖచ్చితంగా శ్రమిస్తున్నారు అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు నేను చూస్తున్నాను, ఈరోజు కాళ శ్రీనివాసులు ఇన్ఛార్జ్ గారు కానీ,
లేకపోతే కేఈ కృష్ణమూర్తి గారిని, కేఈ ప్రభాకర్ గారు కానీ, లేకపోతే అమర్నాథ్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు మీకు నేను సపోర్టింగ్గా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారితో పనిచేసిన వాళ్ళే, వాళ్ళందరితో మంచి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే, చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళే. సో అచ్చెన్నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గతంలో కొన్ని సంవత్సరాల నుంచి అందరితో పరిచయం ఉన్న వాళ్ళే. మళ్ళీ వీళ్ళందరూ మీ కుటుంబంకి నేను అండగా ఉంటాము అని చెప్పి ముందుకు వచ్చి నాకు సపోర్టింగ్గా ఈరోజు మా నాన్న ఏదైతే చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా దానికి భాగస్వామ్యం అయ్యి ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నందుకు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. నేను నిజంగా యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ నాకు వీళ్ళ సైడ్ నుంచి వస్తుందని. కానీ ప్రతి ఒక్క విషయము ఇట్లా చేస్తే బాగుంటుందమ్మా, నువ్వేమనుకుంటున్నావు అని నన్ను కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. సో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎవరెవరు వచ్చి నాకు పనులు చేస్తున్నారు, మాకు అండగా ఎవరు ఉంటున్నారు అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు ఇంతవరకు చెప్పారు మీకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు, అండగా నిలబడుతున్నారు. చెప్పిన వాళ్ళు ఒక్కరికి కూడా స్థానికులు కాదు, అందరూ కూడా బయట నుంచి వచ్చి ప్రస్తుతం మీకు మద్దతు ప్రకటించి మీ తరఫున ప్రచారం చేసి భవిష్యత్తులో ఏం చేస్తామని అలా మాటలు చెప్పి వెళ్ళిపోయేది తప్పితే స్థానికంగా ఉండేవాళ్ళు కాదు. స్థానికంగా ఉంటున్న వారు, స్థానిక నాయకులు ఎవరైతే మీ తండ్రి గారి హయాం నుంచి ఉన్నారో ఆ నాయకుల గురించి నేను అడుగుతున్నా. వాళ్ళు మీకు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి గారు గెలిస్తే ఇక భవిష్యత్తులో తమకు రాజకీయ భవిష్యత్తు లేదు, తమ ఇక ఎమ్మెల్యే కుర్చీని మరిచిపోవాల్సిందే, ఇక బ్రహ్మానందరెడ్డి పరం అవుతుందని ఊహిస్తూ వాళ్ళు అంటీ ముట్టినట్లుగా పని చేస్తున్నారు. అంటే ఒకరిద్దరు కాదు, దాదాపు ఒక 500 వరకు ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు పని చేస్తున్నారు. లోకల్గా వాళ్ళు ఇచ్చే భరోసా ప్రజలు నమ్ముతారు. ఎక్కడి నుంచో వచ్చిన కాలువ శ్రీనివాసులు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇంకోరు కాదు, వస్తారు 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. తర్వాత భారం మోయాల్సింది అఖిలప్రియ గారితో పాటు ఆ స్థానికంగా ఉంటున్న ఆ నాయకులు. ఆ నాయకులు మీకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? ఒకటండి, మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యే టికెట్ గురించి ఎవరు పోటీ చేస్తున్నారు నాకైతే మీరు చెప్తున్నప్పుడు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈరోజు ఎస్పీ రెడ్డి గారు కానీ ఆయన పాపం వీల్ చైర్లో కూర్చొని ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా దానికి మించి ఇంకేముంటుంది. అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డి గారు, ఆయన అన్ని వార్డ్స్ తిరుగుతున్నారు, ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఫరూక్ గారు ఎంత యాక్టివ్ అయినారంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఫరూక్ అంకుల్కి ఫేస్ వెలిగిపోతుంది, చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఈరోజు ముస్లిమ్స్ అందరూ బయటకు వచ్చి ఫరూక్ గారి ఇంట్లో రోజుకి 2000 మంది ఉంటారు ఆయన ఇంట్లో. సో అంత ఉత్సాహం పెరిగింది ఈరోజు. అదే మాదిరిగా నోమాన్ సార్ గారిని ఆయన ముందుకు రావడం జరిగింది. బాబన్న సార్, ఈరోజు వాళ్ళు వీళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు వీధి తిరిగి ఇంటింటికి వెళ్ళి జరిగే కార్యక్రమాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే మినిస్టర్లకు కానీ, అక్కడ అందుబాటులో ఉన్న మినిస్టర్లకు కానీ, లేకపోతే ఇక అధికారులకు చెప్పి ఆ పనులన్నీ చేపిస్తూ ఈరోజు ఇంత జోరుగా మేము ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఎవరు కూడా వేరే ఇంటెన్షన్ తోటి ఎవరు పని చేయట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ గెలవాలి, భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన కళలు నెరవేర్చాలి, భూమా బ్రహ్మానందరెడ్డి గారు గెలిపించుకోవాలనే ఈ 3 అంశాల మీద అందరూ కూడా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టినా మీ మంత్రిత్వ శాఖలో మీరు ఇంకా పట్టు సాధించలేదు. చెప్పాలంటే పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు మీ మంత్రిగా మీకు అంటున్నారు. ఈ సందర్భంలో నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలరు ఒక మంత్రిగా? నేను మంత్రి అయిన తర్వాత కంపల్సరీగా స్టార్టింగ్లో ఏమైందంటే ఈ పోర్ట్ఫోలియో అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండింది. సో అందులో నుంచి పవర్స్ నాకు రావడానికి ఒక 10-15 డేస్ పట్టింది. కానీ ఎప్పుడైతే నేను మొత్తం 3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. నేను టూరిజంకి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి, టూరిజం గురించి, కల్చర్కి సంబంధించి 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. ప్రతి ఒక్క ఆఫీసర్తో ఇంటరాక్ట్ అయ్యాను. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో పెట్టుకున్నప్పుడు టూరిజం బోర్డు గురించి అధికారులందరూ ప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు నా సైడ్ నుంచి నేను సొంతంగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. మా సెక్రటరీ గారు చెప్పారు, ఇంతవరకు ఏ మంత్రి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చి ప్రజెంటేషన్ ఎవరు ఇవ్వలేదు, ఫస్ట్ టైం మీరే ఇచ్చారు మేడం, నేను చూస్తున్నాను కదా అన్నారు. అంటే నేను కొత్త అవ్వడంతో ఈ ఫీల్డ్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో నేను కూడా సీరియస్గా తీసుకొని దాని గురించి స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చేస్తున్నావమ్మా, నువ్వు బాగా స్టడీ చేసుకుంటావు అని అప్రిషియేట్ చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు నాకు నంద్యాల బై ఎలక్షన్ రావడంతో కొంచెం గ్యాప్ వచ్చిందే కానీ ఎప్పటికప్పుడు సెక్రటరీ గారితో, ఎండీ గారితో వీళ్ళందరితో టచ్లో ఉన్నాను. ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టాను. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టాను.
వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకున్నాము. ఇవన్నీ ఎండీ గారికి, సెక్రటరీ గారికి పంపించి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేయమని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నాము. సెక్రటరీ గారు కొత్తగా వచ్చారు, నేను కొత్తగా వచ్చాము, ఇద్దరం కూర్చొని పాలసీ మారుస్తున్నాము. అదేవిధంగా మనకి కావాల్సిన టూరిజం లోగో మారుస్తున్నాం. A to Z ఎక్కడైతే అన్నీ మార్చాలో అవన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ఈ బై ఎలక్షన్ అయిపోయిన వెంటనే టూరిజం మీద పడి దాని మీద ఎటువంటి చేంజెస్ చేయాలో అవన్నీ టకటక చేంజ్ చేసేసుకుంటూ పోతాము. లోకేష్ గారు ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రజలు అడ్డుకున్నారు, యువతంతా అడ్డుకుంది. మాకేం చేసావు, ఉద్యోగాలు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఏమి ఇవ్వలేకపోయింది, అసలు మా కోసం ఏం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఎదురు తిరిగారు ప్రజలంతా అనేది కూడా మీడియాలో కావచ్చు అంతా కూడా ఒక వైరల్ అయిపోయి పెద్ద ప్రచారం జరిగింది కదా. దీన్ని ఎలా అధిగమిస్తారు? అది జరిగింది ఇంత, మీడియాలో చూపించింది ఇంత. ఎవరో 2-3 స్టూడెంట్స్ అడిగారు, కానీ న్యాయంగా అడిగారు, తప్పులేదు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలా, తప్పకుండా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఇండస్ట్రీస్ రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, లేకపోతే కంపెనీస్ పెట్టాలన్నా కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా మొన్న కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు. యువత అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నారు, ఎక్కడెక్కడ కంపెనీస్ తీసుకొచ్చి పెట్టచ్చు, వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఇవన్నీ అనాలిసిస్ చేసి ఈరోజు కంపెనీస్ తీసుకురాబోతున్నారు. మొన్న మేము అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న లోకేష్ గారు రాక ఒక రోజు ముందే జాబ్ మేళా పెట్టాం. 3,000 మంది వచ్చారు. వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. 2nd లెవెల్కి వెళ్ళారు, 3rd లెవెల్కి వెళ్ళారు. 60 మెంబర్స్కి ఉద్యోగాలు వచ్చాయి. ఆ లిస్ట్ అంతా కూడా నా దగ్గర ఉంది. సో ఇప్పుడు ఉద్యోగాలు అనేది స్టేట్ మొత్తం ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వలేము, తప్పకుండా కొంచెం టైం పడుతుంది. మనకి ప్రజా సమస్యలు ఉన్నాయి, గవర్నమెంట్లో కూడా మనకి లోటు బడ్జెట్లో ఉంది, అయినా కూడా మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. కొంచెం టైం పడుతుంది, కానీ తప్పకుండా యువతకు అనేది ఉద్యోగాలు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇస్తుంది. కంపెనీస్ ఈరోజు కర్నూలు జిల్లాలో చూసుకుంటే సోలార్ ప్లాంట్ వస్తుంది, ఎక్కడ కూడా ఏషియాలో బిగ్గెస్ట్ సోలార్ ప్లాంట్, ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఇవన్నీ స్టార్ట్ అవుతే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. కర్నూలులో ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తే ఎక్కడో వైజాగ్ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు కదా. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలకి, యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఇట్లా కంపెనీస్ అన్నీ వస్తున్నాయి, ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు శ్రీ సిటీ వస్తుంది, అక్కడ ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా మొన్న ఒక 200 మంది పోయినారు. సో ఉద్యోగాలు అనేది మెల్లిమెల్లిగా క్రియేట్ అవుతున్నాయి. అది మీడియాకు కూడా కొంచెం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మేము కర్నూలు జిల్లాలో ఏం చేస్తున్నామంటే, ఎక్కడైతే ఉద్యోగాలు మేము ఇస్తున్నామో అదంతా తప్పకుండా మీడియాకి ఇచ్చి పలానా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, వీళ్ళందరితో మేము టచ్లో ఉంటాము. మీకు అది ఎట్లా నడుస్తుంది, మీకు ఉద్యోగాలు ఎక్కడ కరెక్ట్గా ఉందా లేదా, మీకు అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అనేది మేము ఒక పర్సనల్ టచ్ కూడా పెట్టుకోకపోతున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు కంపెనీస్ని తీసుకురావాలని చెప్పి. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఈరోజు ఆయన మొన్న ఫారిన్ ట్రిప్కి వెళ్ళి కంపెనీస్తో మాట్లాడి తీసుకొస్తున్నప్పుడు దాన్ని కూడా విమర్శలు చేయడం జరిగింది. ఊరికే వెళ్తున్నారు కానీ ఎటువంటివి రావట్లేదు అని. ఈరోజు మనకి మన స్టేట్ని ప్రొజెక్ట్ చేసుకోవాలంటే తప్పకుండా కొన్ని కార్యక్రమాలు చేయాలి. అవి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కంపెనీస్ని అట్రాక్ట్ చేసుకోవాలి, అవి కూడా అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఈరోజు MOUలు ఎవరైతే సైన్ చేశారో వాళ్ళు వెంటబడుతున్నారో దాన్ని గ్రౌండ్ చేయమని చెప్పి. సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కొంచెం డిలే అయినా కూడా తప్పకుండా యువతను ముందు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటున్నారు. నంద్యాల ఎన్నికల్లో ఎప్పుడు కూడా 2 సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడ ఒకటి మైనార్టీ, రెండొకటి కాపు. అంటే మైనార్టీలు ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళ వైపు మొగ్గితే ఎరిగినా ఆ పార్టీయే విజయం సాధిస్తుంది ఇక్కడ. అయితే ప్రస్తుతం మైనార్టీలను ఆకర్షించడానికి కావచ్చు, మైనార్టీలకు ఓట్లకు గాలం వేయడానికి కోసం కావచ్చు, గతంలో క్యాబినెట్లోకి తీసుకొని జలీల్ ఖాన్ గారికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారు. నూతనంగా పార్టీలోకి చేరిన నౌమన్ గారికి కూడా ఉర్దూ అకాడమీ ఇచ్చారంట. ఈ రెండు కూడా కేవలం ఓట్ల కోసం వేశారు తప్పితే నిజంగా మైనార్టీల కోసం వేసినట్టు అంటారా? ఫరూక్ గారికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. మూడోది తాజాగా ఫరూక్ గారికి ఎమ్మెల్సీ కూడా ఇన్ని తాయిలాలు ఇచ్చారన్నమాట మైనార్టీస్కి. జలీల్ ఖాన్ గారికి మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నౌమన్ గారికి ఉర్దూ అకాడమీ ఇచ్చారు. ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇవన్నీ కూడా గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇప్పుడే ఎందుకు అంత వేగంగా మైనార్టీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది అని మైనార్టీలు ఆలోచించారంటారా? ఇస్తే ఎందుకు ఇచ్చామంటారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదా అంటారు. ఇప్పుడు మైనారిటీస్కి నిజంగా అంటే ఈరోజు దుల్హన్ స్కీమ్ పెట్టారు. నిజంగా అంటే మీరు చూసుకుంటే ఈరోజు మైనారిటీస్ పరిస్థితి ఎలా ఉందంటే, నంద్యాల ఆళ్ళగడ్డ సిరివెల్ల వాళ్ళని చూస్తున్నాం కదా, స్లమ్ ఏరియాలో ఉంటూ చాలా ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు పడే ఇబ్బంది మా నాన్నగారు చూసి ఆయన వే ఆఫ్ థింకింగే మారిపోయింది.
వాళ్ళకి ఇల్లు లేక ఆ స్లమ్ ఏరియాలో ఉంటూ ఒక్క ఇంట్లోనే ఒక 10 మంది ఉంటూ ఈ పిల్లలకి చదివించుకోలేక మహిళలు బయటికి రాలేక ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా ముందుకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేనంత స్థాయిలో దుల్హన్ స్కీమ్ కింద ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే అసలు మొన్న ముఖ్యమంత్రి గారు ఒక స్పీచ్లో అన్నారు, పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే మాట అన్నారు. నిజంగా ఈరోజు ఆ 2 సమస్యలు అయిపోయినాయి. ముస్లిం మహిళలకు ఎవరైనా పెళ్ళి చేయాలంటే భయపడతారు, ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళైతే ఇంకా కాంప్రమైజ్ అవుతారు. అటువంటిది పడకూడదని చెప్పి దుల్హన్ స్కీమ్ పెట్టి గతంలో 25,000 ఇస్తుంటే అది 50,000 చేసి పెళ్లి రోజుకి ఆ అమ్మాయికి పెళ్లి కూతురికి అకౌంట్లో 50,000 రూపాయలు పడేటట్టుగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు మైనారిటీస్కి ఇమాములకి ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు ఇమాముల్ని దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం ఏదైనా చేయాలని చెప్పి కూడా వాళ్ళకి ఆర్థికంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మసీదులకి మీరు రికార్డ్ చూసుకుంటే ఎక్కడ లేనంత పెద్ద స్థాయిలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మసీదులు కానీ షాదీఖానాలు కానీ కాంపౌండ్ వాళ్ళు దాని ఫండ్స్ కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలేనంత పెద్ద స్థాయిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మొన్న కూడా నంద్యాల టౌన్లో 76 మసీదులు ఉంటే అన్ని మసీదులకి డబ్బులు ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ రిపేర్స్కి. ఇన్ని ప్రభుత్వం మైనారిటీస్కి చేస్తున్నప్పుడు ఎందుకు మైనారిటీస్కి ఏం చేయట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు నాట్ జస్ట్ నంద్యాల, మొత్తం ప్రతి ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు ఉర్దూ అకాడమీ ఎందుకు నౌమాన్ గారికి ఇచ్చారు? ఆయన ఉర్దూ చదువుతాడు, రాస్తాడు, ఆయన ఉర్దూ బాగా వచ్చు ఆయనకి. ఆయన గతంలో కూడా కంటెస్ట్ చేసిన అతనే, గతంలో ఎక్స్ చైర్మన్ కౌన్సిలర్గా ఉన్నారు. సో ఇవన్నీ ఆయనకి ఏమి లేదు ఏదో తీసుకొచ్చి పెట్టారని కాకుండా నిజంగా ఆ వ్యక్తి వర్తా కాదా, న్యాయం చేయగలుగుతాడా లేదా అనేది చూసుకొని పెడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలే దానికి గుర్తుకొచ్చాయి, అప్పుడే గుర్తుకొచ్చారా వీళ్ళంతా కూడా? వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అలా జలీల్ ఖాన్ గారికి, ఉర్దూ అకాడమీ అలా ఫరూక్ గారికి ఎమ్మెల్సీ వాళ్ళని ఇప్పుడే ఫరూక్ గారికి ఇప్పుడు గుర్తొచ్చాను కాదు, గతంలో ఎప్పటి నుంచో ఇది చేయాలని అనుకుంటున్నారు. కరెక్ట్ టైం ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు ఇచ్చేయడం జరిగింది. జలీల్ ఖాన్ గారు కూడా ఆయన కూడా మంత్రి పదవి ఇద్దామని అనుకున్నారు, అది కొన్ని కారణాల వల్ల రాకపోక ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈరోజు మైనారిటీస్కి మనం మర్చిపోతుంది ఏంటంటే మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు చాలా పోస్టులు ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఈ టైంలో. సో ఈ ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఫరూక్ గారు అంటే నంద్యాలలో ఎన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. ఆయన గతంలో మంత్రిగా చేశారు. నాన్నతో పోటీపడి ఇద్దరు పోటీ పడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆయనకి ఒక మంచి పోస్ట్ రావడం జరిగింది. ఈరోజు ఆయనకి ఎందుకు వచ్చిందని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. సరే వచ్చింది, ఇప్పుడు మనకి మైనారిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఒక మంచి టాక్ వస్తుంది. ఎందుకు ఇచ్చారో మాత్రం ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మైనారిటీలను అయితే బాగా ఆకర్షిస్తున్నారు. ఇకపోతే కాపులు, ముఖ్యంగా ఇప్పుడు కాపులు అది రేపటి నుంచి ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు, కిర్లంపూడి నుంచి అమరావతి వరకు. అయితే ముద్రగడ పద్మనాభం గారి పాదయాత్ర అడ్డుకోవడానికి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సిద్ధమై ఉంది. అంటే కాపు జాతిని బీసీలలోకి చేర్చాలనే డిమాండ్తో ఏదైతే ముద్రగడ పద్మనాభం చేపట్టబోతున్నారో పాదయాత్ర అడ్డుకోవడం సిద్ధం. అయితే ఇక్కడ నంద్యాల నియోజకవర్గంలో కాపు ఓట్లు దాదాపు 25,000 వరకు ఉన్నాయనేది ఒక అంచనా. అయితే ఈ కాపు ఓటర్లకు ప్రస్తుతం మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ముద్రగడ పద్మనాభం గారి ఎఫెక్ట్ ఈ కాపు ఓటర్ల మీద పడితే అది మీకు మైనస్ కాదా? ముద్రగడ్డ గారు పాదయాత్ర చేయడం మంచిదే, కాకపోతే వాళ్ళ కమ్యూనిటీ కోసం చేసుకుంటున్నారు. కానీ నంద్యాల పరిస్థితి డిఫరెంట్. మీరు ఓవరాల్ స్టేట్ ఎక్కడన్నా డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ నంద్యాలలో బల్జా కాపు వాళ్ళు చాలా డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళు ఒక మాట మీద ఒక కమిటెడ్గా ఎవరైతే లోకల్గా మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎవరైతే మనకి చేస్తున్నారో, కమ్యూనిటీని కాపాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే లీడర్ ముందుకు వస్తారో వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వము ఇవి కూడా కాపు కమ్యూనిటీని బీసీలో మార్చాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా దాని మీద త్వరలో డెసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా మొన్న నేను మంత్రి అయిన ఫస్ట్ ఫైల్ నేను ముఖ్యమంత్రి గారికి పెట్టింది కూడా బలిజ సంఘంకి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్, ఒక భవనం కట్టియాలని చెప్పి ఫస్ట్ ఫైల్ నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టిన వెంటనే కూడా ఆయన 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ భవనం కూడా ల్యాండ్ రెడీగా ఉంది, అది
కన్స్ట్రక్షన్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. సో అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇది ఎలక్షన్స్ రాకముందు, ఎలక్షన్స్ అనౌన్స్ కాకముందు, సో అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా కమ్యూనిటీకి ఏం చేయాలి అన్నీ కూడా చేస్తున్నారు. అది నంద్యాలలో ఉన్న ప్రతి ఒక్క కాపు వాళ్ళకి డైరెక్టర్ కానీ మిగతా డాక్టర్లు కానీ పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసి మాకు ఏమేమి కావాలో వాళ్ళంతా నాతో చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారితో కూడా కలిపించడం జరిగింది, వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అడిగినవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎవరిని వచ్చి పాదయాత్ర చేస్తే కూడా అఫెక్ట్ అయ్యేదానికి ఉండదని కూడా మేము అనుకుంటున్నాము. అంటే కాపులకి, ఇక్కడుండే కాపులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? వాళ్ళ కాలనీలలోకి ఎలా వెళ్తారు? ఒకటే వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళందరూ నాతో బాగా క్లోజు. ఏదైనా చిన్న ఫోన్ కాల్ నాకు చేసి పలానా సమస్య ఉంది, పలానాది కావాలంటే కూడా నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాను. అది వాళ్ళకి కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా నాకు గతంలో నానున్నప్పుడు కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి, అందరితో ఆ చనువు ఉంది నాకు. సో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నన్ను అందరు ఇళ్ళకి తీసుకుపోయినారు. ప్రతి ఒక్క కాపు లీడర్ని నేను కలవడం జరిగింది. ఇంకా 2-3 ఉంటే నేను, బ్రహ్మానంద రెడ్డి గారు, చెల్లి కానీ అందరం కలిసి వెళ్ళి వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. సో మేము ఏదో వెళ్ళి అట్రాక్ట్ చేసుకోవడం అని కాదు, కానీ వాళ్ళకి మా మీద నమ్మకం ఉంది, వీళ్ళు చేయగలుగుతారు అని. గతంలో శిల్పామోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు, ఏ విధంగా వాళ్ళకి పనులు చేశారు, ఎంతవరకు వాళ్ళకి పలికారో అవన్నీ వాళ్ళు చూశారు. ఇప్పుడు మేము ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం. వాళ్ళ దగ్గర ఉంటే పనులు ఎలా జరుగుతాయి, మా దగ్గర ఉంటే పనులు ఎలా జరుగుతాయని. ఇంతవరకు శిల్పామోహన్ రెడ్డి గారు ఏ పని కూడా పూర్తిగా చేయలేదు. స్టార్ట్ చేశారు, సగంలో పెట్టారు, కానీ ఏది పూర్తి చేయలేదు. పూర్తి చేస్తే మళ్ళీ ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరని ఒక ఉద్దేశంతో ఏ పని చూడండి అని ఇన్కంప్లీటే. ఈరోజు ఆ డిఫరెన్స్ చూస్తున్నారు, వీళ్ళు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి. సో తప్పకుండా కమ్యూనిటీ ఓట్స్ అనేది తప్పకుండా వాళ్ళు మాతో ఉంటారని నమ్మకం నాకు ఉంది. ఉప ఎన్నికల్లోనే కాదు, ముందు నుంచి కూడా మీరు చాలా దూకుడుగా వెళ్తున్నారు, ముక్కుసూటిగా కూడా వెళ్తున్నారు. ఇలాంటి అఖిలప్రియ గారిపై కూడా అవినీతి మరకలు అంటిస్తున్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో నిధులన్నీ పక్కదారి పట్టించేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి పిఏ గారి దగ్గర నుంచి ఇక అన్ని కేడర్లలో కూడా కిడ్నీ బాక్సులు పెట్టేశారు. ఏమి కావాలన్నా కూడా నోటు దాంట్లో పని చేయడం లేదు అఖిలప్రియ గారికి. ఇంత పెద్ద అవినీతి మరకలు అప్పుడే ఎందుకు అంటిస్తున్నారంటారు? ఇంతవరకు ఆ మాట మీరే అనింది, ఇంతవరకు ఎవరు కూడా నాతోటి అనలేదు, నేను కూడా ఎక్కడ వినలేదు. ఒకటని భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము ఇంకా అందులోంచి బయటికి రాలేదు. నాకు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నా మీద ఒక బాధ్యత అనేది నా మీద ఉంది. చాలామంది అనుకుంటారు మంత్రి అయిపోయింది, ఇంకేం సమస్య లేవు, ప్రాబ్లమ్స్ లేవు, చాలా మంచి స్థాయిలో ఉన్నారని. కానీ కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఎలా ఉంటుందో కూతురుగా, ఒక రాజకీయంగా నేను ఉన్నందు కాబట్టి 2 విధాలుగా నేను చూడడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మహిళలు రాజకీయాలకి రావడము, సస్టైన్ కావడం అనేది ఈజీయే కాదు. మా మదర్ ఉన్నప్పుడు అనుకున్నానే కానీ అస్సలు ఈజీ కాదు. ఒక పెద్ద చనిపోతే, కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఎలా ఉంటుంది, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, మనతో ఉన్నవాళ్ళు మళ్ళీ మనతోటి ఎలా ఉంటారు తర్వాత అనేది, చేంజ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూసాను. అన్ని విధాలుగా నేను కూడా ఇబ్బందులు పడుతున్నాను, అన్ని విధాలుగా నేను కూడా కష్టాలు పడుతున్నాను. కానీ నేను కష్టపడేది, నేను ఇబ్బందులు పడేది కూడా ఒకే ఒక రీజన్కి, మా నాన్న చెప్పిన హామీలు, మా అమ్మ చెప్పిన హామీలు నేను కూతురుగా నేను నెరవేర్చాలి. ఈరోజు విమర్శ నా మీద తప్పకుండా వస్తాయి. నన్ను ఏం స్మూత్ రైడ్గా ఏమి ఉండదు, ఇది కంపల్సరీ విమర్శలు వస్తాయి. కాకపోతే మా నాన్న చనిపోయిన వెంటనే అవినీతి కార్యక్రమాలు చేస్తాననేది మాత్రం కొంచెం వినడానికి బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంత స్ట్రగుల్ అవుతూ వస్తున్నానో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాన్న చనిపోయిన తర్వాత నా మీద విమర్శలు కానీ, కలుపుకొని పోవట్లేదని కానీ, ఇంకొకటి కానీ, ఈ విమర్శలు అనేది వస్తున్నా నేను గట్టిగా నిల్చొని నేను చేసుకుంటూ వెళ్తున్నా. కానీ అవినీతి అనేది ఇంతవరకు మా కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా మచ్చ తీసుకురారు. గతంలో కూడా ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యుల మీద కానీ, నా మీద కానీ అటువంటి మచ్చ రాకుండా పనులు చేస్తామని ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నేను ప్రజలందరికీ ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తుంటాను, నాకు తల్లి తండ్రి లేరు, నాకు మీరే, తల్లి అయినా తండ్రి అయినా మీరే. నాకు మిమ్మల్ని బాగా చూసుకుంటేనే నా తల్లి తండ్రికి నేను న్యాయం చేయగలుగుతా. వాళ్ళకి ఎప్పుడు నేను కూర్చోబెట్టి భోజనాలు పెట్టలేదు, కానీ మీకు పెడతాను. మీరు సంతోషంగా ఉంటేనే మీలో నేను మా అమ్మని నాన్నని చూసుకుంటా. నాకు ఇంకెవరున్నారు ఫ్యామిలీలో? నా కుటుంబ సభ్యులు, నాకు పెద్ద అన్న వాళ్ళు ఇంకెవరు లేరు. నాకు తల్లి అయినా తండ్రి అయినా గురువు దైవం అన్నీ ప్రజలే. వాళ్ళని కాదని వాళ్ళని ఇబ్బంది
కార్యక్రమాలను ఏవి చేయనని కూడా వాళ్ళకి ఆ నమ్మకం నేను కలిగిస్తాను. వాళ్ళకు కూడా అటువంటి నమ్మకం నా మీద ఉందని కూడా నేను నమ్ముతున్నాను. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ప్రజలే అని అంటున్నారు కదా. ఆ ప్రజల్లోకి ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి వస్తున్న ఆదరణ, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఎలా ఉంటున్నాయి? వాటిని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీల్ అంటే ఎలా ఉంది? మీ హృదయం ఎలా స్పందిస్తుంది? నేను ఏడవకూడదు అని చెప్పి చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత, మా మదర్ చనిపోయిన తర్వాత నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల ముందే ఏడ్చేశాను, మైక్ పట్టుకొని ఏడ్చేశాను. అంటే ఆ బాధలో నుంచి కూడా మేము బయటికి రాలేదు అప్పుడు కూడా, అయినా ప్రచారం మొదలు పెట్టినాము. నాన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు మేము ప్రజలలోకి వెళ్తున్నప్పుడు ఏడుపు రాకుండా రావడం అనేది, కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం. కానీ ప్రజలందరూ కూడా మా నాన్న చెప్పిన మాటలు కానీ, నన్ను చూడడం కానీ, చెల్లిని చూడడం కానీ, మేము పడే ఇబ్బందులు కానీ వాళ్ళు చూస్తున్నారు. సో మంచి అంటే మమ్మల్ని దగ్గరకు తీసుకొని, నా కూతురు లాంటి దానివి, నా చెల్లి లాంటి దానివి, నా అక్క లాంటి దానివి, మీకు అండగా ఉంటాము అని నా చేయి పట్టుకొని వాళ్ళు కూడా నా వెంట నడుస్తున్నప్పుడు నిజంగా అంటే ఇంకా వీళ్ళు తప్ప నాకు ఇంకా ఎవరు లేరనే ఒక ఆలోచన నాకు రావడం జరిగింది. ఎవరు ఉంటారండి ఇప్పుడు? ఏదైనా సమస్య వస్తే తల్లి తండ్రి ఉంటారు, లేకపోతే కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు లేనప్పుడు ఇంకెవరు ఉంటారు? మాకైతే ఇంకా క్యాడరే, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం కానీ, మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. కొత్తగా యువత మమ్మల్ని చూస్తున్నాం, మేము ఎటువంటి స్ట్రగుల్ అవుతున్నాం. వీళ్ళు కాకుండా మాకు ఇంకెవరు లేరు. సో వీళ్ళకి న్యాయం చేయగలిగితే ఇంకా నా జీవితంలో నేను ఇంకేం కోరుకోను. ఎందుకంటే ఇంకా నాకు ఇంకా వేరే అంబిషన్స్ లేవు. డబ్బు సంపాదించి ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు. ఉన్నది కాపాడుకుంటూ, ప్రజలను చూసుకుంటూ ఇది చేస్తే చాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓటుకు 5,000 దాకా ఇస్తామంటున్నారంట. ఎవరు ఎన్ని ఇచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు అన్ని ఇస్తున్నారు, డబ్బులు ఇంత వస్తుంది అంటే తీసుకోమని చెప్తున్నా. తీసుకోండి, వాళ్ళు మీ దగ్గర నుంచి అవినీతిగా తీసుకున్నదంతా కూడా కక్కించండి వాళ్ళతో బయటికి. మొత్తం ఇంకా ఇచ్చేదానికన్నా ఎక్కువ డిమాండ్ అడిగి తీసుకోండి, కానీ ఓటు మాత్రం అభివృద్ధికి వేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. 5,000 ఇచ్చేది టీడీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు కాదు. ఓటుకు 5,000 ఇచ్చే మేము అభివృద్ధి ఇస్తున్నామండి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాము. ఇవి కాదని ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరు, ఈ డబ్బులు ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో ఈసారి నంద్యాలలో జరగదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత కష్టాలు పడ్డారో, ఎన్ని అనుభవించినారో అవన్నీ ప్రజలు చూశారు. ఇంకా చాలా అనుకున్నారు. డబ్బు తీసుకొని ఓటు వైసీపీకి వేస్తే మాత్రం వీళ్ళు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. ఆ సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. శిల్పామోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా అందరిని టార్గెట్ చేస్తారు, ఏ విధంగా అందరినీ పక్కన పెట్టేస్తారు అని చూశారు. కాబట్టి ప్రజలు ఈసారి ఎంత ఇచ్చినా కూడా తప్పకుండా డబ్బులన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి కార్యక్రమాలకి ఓటు వేయడం జరుగుతుంది. ఓటుకు నోటు లేకోకుండా మీరు విజయం సాధిస్తామని చెప్తున్నారా? తప్పకుండా అండి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు పడే ఇబ్బందులు, ఇవి ఫోకస్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు డబ్బులు తీసుకుంటే మాత్రం అవినీతికి మీరు ఓటు వేసినట్టు ఉంటుంది. దయచేసి ఎవరు కూడా డబ్బులు పక్కన పెట్టేసి కేవలం అభివృద్ధి కార్యక్రమాలు, మీ లీడర్ని నమ్మి ఓటు వేయాలని ఈసారి అని చెప్పి కూడా ప్రజలందరికీ మేము అపీల్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు, మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు. చెల్లికి, తమ్ముడికి అంటే జగత్ విఖ్యాత్ రెడ్డి మీ తమ్ముడు, చెల్లి భూమా, మౌనికకు వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసము మీరు ఎలా సిద్ధమవుతున్నారు? వాళ్ళ కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? అసలు చెల్లి, తమ్ముడు, అన్నలు, అక్కలు, బావలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరం కూడా మేమందరం కలిసి ఉంటాము. సో తప్పకుండా మా మదర్ చనిపోయినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, మా మదర్ మీ ఇంటర్వ్యూలోనే చెప్పిన, మా మదర్ లేదు అనే అనకుండా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు నేను చేసి పెడితేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది నా గోల్ అని మీకు ఆ రోజు చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉంటే బాగుంటుంది, వీలైతే న్యాయం చేయగలుగుతారని కాకుండా వీళ్ళు ఉన్నా లేకపోయినా వీళ్ళ పిల్లలు న్యాయం చేస్తున్నారనే మాట నేను తెచ్చుకోగలిగితే చాలు, ఇంకేమొద్దు. ముఖ్యంగా ఈ వేదిక నుంచి మీరు ఈ ఉప ఎన్నికకు సంబంధించి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఎలాంటి సూచనలు ఇస్తారు? భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఆయన చివరి కోరికలు ఒక కూతురుగా దగ్గరుండి నేను అవన్నీ చూస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మరి మిగతా పెద్దలందరూ ఎవరైతే ఈరోజు నాకు అండగా ఉంటున్నారో వాళ్ళ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు తల్లి తండ్రి లేని వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా నాన్న చివరి కోరికలో జరిగే కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రజలందరూ కూడా ఈరోజు ఏవైతే అడుగుతున్నారో అవన్నీ చేయడానికి కారణం కూడా మీకోసం చేస్తున్నాము, మీరు బాగుపడాలని చేస్తున్నాము. ఈరోజు నాకు మీరున్నారని ఒక నమ్మకం, మీకు నేనున్నాను ఒక నమ్మకం అనేది క్రియేట్ కాకపోతే మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు రావడానికి ఇబ్బంది అవుతుంది. సో తప్పకుండా వాళ్ళ మీద నాకు ఆ ప్రేమ అభిమానాలు ఉన్నాయి. వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే నేను కానీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారి చెల్లి తమ్ముడు అందరం కూడా ప్రజలలో ఉండి సమస్యలన్నీ తెలుసుకొని మరి ప్రజల కోసమే పోరాటాలు చేస్తామని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్కి తప్పకుండా భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి ఓటు వేస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రచారానికి మీరు మీ కుటుంబం అంతా అంటే మీ చెల్లి మౌనిక గారు, జగద్విఖ్యాత రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి మీరు అంతా కలిసి వెళ్తున్నారా, ఎవరికి వారు వెళ్తున్నారా? లేదా నిన్న నుంచి స్టార్ట్ చేస్తాము. భూమా బ్రహ్మానంద రెడ్డి గారు స్టార్ట్ చేసి ఒక 1 month అయింది. ఆయన పల్లెలన్నీ తిరిగాడు. ఎందుకంటే గోస్పాడ్ మండలం ఇంతకుముందు మాకు ఆలగడ్డకు ఉన్నింది. సో వీరశేఖర్ రెడ్డి గారికి బాగా పరిచయాలు ప్లస్ పాత క్యాడర్, సో బంధుత్వాలు ఇవన్నీ అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ పల్లెలన్నీ తిరిగి తర్వాత టౌన్ తిరగడం స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి ఈ రోజుతో అయిపోతాయి పల్లెలన్నీ. రేపటి నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు మేమందరం కలిసి ఇంటింటి ప్రచారంకి వెళ్ళి ప్రతి ఒక్కరిని సమస్యలు అడిగి తెలుసుకొని అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ అపీల్ చేసి మేము ఓటు అడగడం జరుగుతుంది. మొత్తం మీద అయితే మొత్తం కుటుంబం అంతా కూడా ఎన్నికల ప్రచారం కదా. భూమా మౌనిక గారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటారా? ఇప్పుడు తనకి మ్యారేజ్ అయింది. సో వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడికే వచ్చారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. మాకు ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ అంటేనే మాకు ఇంత గతంలో శోభా నాగిరెడ్డి గారు నాన్న ఉన్నప్పుడు ఒక పండుగ వాతావరణం ఎప్పుడు ఉండింది. అక్కలు బావలు పిల్లలు మేము అందరం తిరిగేవాళ్ళము. సో అటువంటి ఈరోజు అటువంటి పండుగ వాతావరణం లేకపోయినా కూడా మాకు ఇంట్లో తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నందుకు మేమందరం కూడా కలిసి ఈరోజు కుటుంబం అంతా ప్రచారం చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే భూమా కుటుంబం అంతా కూడా ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకుంటుంది అంటారు మీరు. మొత్తం కూడా ఎన్నికల క్రతువు ముగిసేంత వరకు కూడా ఇదేంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మేడం? అంటున్నారండి ఒక 3-4 daysలో మేబీ. నోటిఫికేషన్ వచ్చినాక ఇంకా వేగం పెరుగుతుందా? తప్పకుండా పెరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వేగం. ఎక్కడ కూడా పనులు ఆగవు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పనులు ఆగవు. పనులు ఆగకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. రోడ్లు కానీ, లైటింగ్ కానీ, తాగునీటి సమస్య కానీ, రోడ్ వైడనింగ్ అయితే హౌసింగ్ అయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆగకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి. మొత్తం కుటుంబం అంతా ఏకమై కూడా ఈ విజయాన్ని సాధించడానికి శక్తివంచన లేకోకుండా కృషి చేస్తున్నామంటారు. అంటే చంద్రబాబు నాయుడుకి ఇది ఒక గిఫ్ట్గా అంటారా, లేదంటే ప్రజలు మీకు గిఫ్ట్గా ఇస్తారా ఈ విజయాన్ని? ప్రజలు మాకు గిఫ్ట్ కాదండి, ఇది అంతా మేమందరం కలిసి భూమా నాగిరెడ్డి గారికి ఒక నివాళన అర్పిస్తున్నట్టు. ఎందుకంటే ఆయన చివరి వరకు ప్రజల గురించి ఆలోచించి చనిపోవడం జరిగింది. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యల గురించే మాట్లాడినారు నాతోటి. చివరిగా ఆయన చెప్పిన కోరికలు నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రజలకి, మా అందరికి కూడా ఇది ఒక ఆయనకి నివాళులు అల్పించడానికి ఒక మంచి అవకాశం. ఇంకా చివరిగా తీసుకుంటే నిన్నటి రోజు మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తే మీకు పోటీ కాదని మీరు భావిస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రత్యర్థి అయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీకు ఎదురుపడ్డారు ఎన్నికల్లో వచ్చి దండం పెట్టడం. ఈ సన్నివేశం అంతా మీకు ఎలా అనిపించింది? ఏం మామూలే అండి. అంటే ఆయనకేం మాకు డైరెక్ట్ పాలిటిక్స్ ఎప్పుడు లేవు. ఆయనతో నేను ఎప్పుడు కలిసింది కూడా లేదు. ఆయన కనిపిస్తే నమస్కారం పెట్టడం, బాగున్నాము అంటే బాగున్నానని చెప్పి నా కార్యక్రమం చేయడం స్టార్ట్ చేశాను. ఇంతేనా? ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా సపోర్ట్ కోరుతున్నారా మీరు? ఆల్రెడీ మొత్తం ప్రభుత్వం ఇక్కడ ఉంది. మొత్తం కావాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అంతా సపోర్టింగ్గా ఉంది. కాకపోతే ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు ఎవరు ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు. కౌన్సిలర్స్ కానీ, ఇన్ఛార్జీలు కానీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా వైసీపీకి సంబంధించిన నంద్యాల కౌన్సిలర్స్ కానీ, సర్పంచ్లు కానీ వీళ్ళెవరు కూడా సగం మంది కనిపించట్లేదు. అది ఎందుకు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. చివరిగా ఒకే ఒక అంశంతో మన ఇటీవల వినిపిస్తున్న అంశంతో ముగిస్తాము. భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత అందరూ అనుకుంటున్నది భూమా నాగిరెడ్డి ఎందుకు చనిపోయారు అంటే మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు, చాలా ఆలస్యం చేశారు. ఒకానొక సందర్భంలో భూమా నాగిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వననే సందేహాలు కూడా వచ్చాయి. ఈ బాధతోనే ఆయన చనిపోయారు. ఇది అఖిలప్రియ గారికి కూడా తెలుసు. భూమా నాగిరెడ్డి గారి మృతికి చంద్రబాబు నాయుడే కారణము అనే వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అఖిలప్రియ గారు వాస్తవాలకు దగ్గరగా ఉండి వాస్తవాలను మాట్లాడి ఉండింటే ఈరోజు ఖచ్చితంగా నంద్యాల అనేది ఒక ఏకగ్రీవంగా మారిపోయేది, వైసీపీ కూడా మద్దతు ఇచ్చేది అనేది కూడా చెప్తున్నారు. అంటే మీరు ఇదంతా కూడా రాజకీయంగా తప్పటడుగులు వేశాము, రాజకీయంగా కొద్దిగా మేము
చర్య తీసుకోలేకపోయామన్న బాధ ఏమన్నా మిమ్మల్ని బాధిస్తుందంటారా? లేదండి, భూమా నాగిరెడ్డి గారు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది మాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన బయటికి రాలేకపోయారు, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి దానివల్ల ఇదైందే కానీ కార్యక్రమాలు ఇంకా ఫాస్ట్గా జరగలేదని చెప్పి ఒక ఒత్తిడికి ఇదై చనిపోయారే కానీ ఎటువంటి పరిస్థితుల్లో మంత్రి పదవి కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ మాకు సపోర్ట్ రాలేదనో లేకపోతే వాళ్ళ ద్వారా మేము ఇబ్బంది పడింది అనేది 1% కూడా లేదు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు గురించి తెలిసిన ఏ వ్యక్తి కూడా పదవులు ఆశించకుండా ఈరోజు ఒక లీడర్గా, ఒక పొలిటీషియన్గా కాదు, ఒక లీడర్గా అందరికీ తెలుసు. ఆయన నాట్ జస్ట్ కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తం ఆయన ఎటువంటి లీడర్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మంత్రి పదవి ఆశించింటే ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడే మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పుడు మా నాన్న వెళ్ళిపోయేవాళ్ళు, కానీ లేదు కాదని చెప్పి స్టాండ్ అయినారు. అప్పుడే తెలుసు ఆయన ఎటువంటి క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మంత్రి పదవి కోరుకున్న వాళ్ళైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు. మొత్తం టీడీపీ క్యాడర్ అంతా ఇక్కడే ఉంది, పరిపాలన ఇక్కడనే సాగుతుంటే వైసీపీ కూడా మొత్తం ఇక్కడే ఉన్న లాడ్జ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు మొత్తం కూడా ఇక్కడే ఉంది వైసీపీ కార్యకర్తలు. నిజంగా చెప్పండి, వీళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా జన ప్రవాహంతో ముందుకొస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే మీలో కొద్దిగైన ఆందోళన, బెనుకు కనిపించడం లేదు? లేదండి, వీళ్ళందరూ తిరుగుతున్నారే కానీ క్యాండిడేట్ తిరగట్లేదు. క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు? అసలు క్యాండిడేట్ లేరు, అసలు దానికి సంబంధించిన కౌన్సిలర్స్ లేరు. కొంతమందిని హైదరాబాద్కి తీసుకుపోయినారు, కొంతమంది బెంగళూరులో పెట్టారు సీఎం గారు వచ్చినప్పుడు. ఎక్కడ వీళ్ళు పార్టీ మారుతారని చెప్పి ఈరోజు అందరిని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళకి వచ్చింది. ఎందుకు అంటే ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేశారని వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని చెప్పి అడుగుతారు ఓటు? ఈ కార్యక్రమం చేశాడు, మీకు ఈ పని చేసి పెట్టాడు, మీరు ఓటు అయినా అడగడానికి లేదు. ఒక రోడ్ వేయలేదు, ఒక పెన్షన్ ఇప్పలేకపోయినాడు, పైగా ముస్లిమ్స్ మీద, ఎస్సీల మీద కేసులు పెట్టించినాడు. కేసులు పెట్టడం అయితే ఇంకా రౌడీజం, గుండాయిజం ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. ఇంటింటికి వీళ్ళు వెళ్తుంటే వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఈరోజు ప్రజలు చెప్తున్నారు, మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఈయనకి ఎందుకు ఓటేయాలా మేమని వీళ్ళని అడుగుతున్నారు. సో అటువంటి సిచ్యువేషన్ ఈరోజు నడుస్తుంది అక్కడ. ఈరోజు వాళ్ళందరినీ తీసుకుని ఎక్కడో దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పటివరకు చూశారు కదండి, రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా అంటే టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి గారి సోదరైన అఖిలప్రియ గారు చెప్పిన అంశాలు, నంద్యాల నియోజకవర్గ ప్రజలు వేసే ఒక్క ఓటు అభివృద్ధికి నాంది పలుకుతుందని, అది టీడీపీకి కాదు, తనకు కాదు, భూమా నాగరి ఏదైతే ప్రజల కోసమో తన చివరి శ్వాస ఉండేంత వరకు, తన చివరి శ్వాస వరకు పోరాడారో, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారో ఆయనకు నివాళిగా ఇచ్చే కానుకగా భావించాలని. అయితే ఓటుకు నోటు తీసుకొని ఓట్లు వేస్తే మాత్రము, వైసీపీకి ఓట్లు వేస్తే మాత్రము 10 ఏళ్ల అభివృద్ధి అనేది వెనక్కిపోతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని, అంటే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓట్లేస్తారా, లేకపోతే వైసీపీ వైపు మొగ్గు చూపుతారా అన్నది కూడా మరో 2 నెలల పాటు వేచి చూడక తప్పేలా లేదు. థ్యాంక్ యూ మేడం. నియోజకవర్గంలో నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక గురించి చాలా కూలంకషంగా చెప్పారు. ఖచ్చితంగా మీ కళలు, మీ ఆశయాలు కూడా నెరవేరాలని మేము మా ఐడ్రీమ్ మీడియా కోరుకుంటుంది. సంతోషం మేడం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ భూమా అఖిలప్రియ. I would like to congratulate iDream Media for getting 1 million subscribers. For more updates, please subscribe to iDream Media.